ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి చేరి వచ్చిన మీ అందరికీ మా ప్రత్యేకమైన వందనాలు. బాగున్నారా నాన్న? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి 101వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుని ఈనాటి ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. 101వ కీర్తన 5. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించెదను. చదువు అయిపోయినా 5. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 101వ కీర్తనలో దావీదు చేస్తున్న ప్రార్థనలో మరొక ప్రార్థన ఏంటయ్యా అంటే, తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను ఏం చేయడంటండి? సంహరిస్తాడట. అంటే సహించలేడు, అంతే కదా. అంటే పొరుగు వారిని ఎక్కడ దూషించేవాళ్ళు? వీళ్ళందరూ చాటున దూషించేవాడు. మనలో కూడా చాలామంది ఉంటారు. మనం కానీ లేదా మన పొరుగు వారు, ఇరుగు పొరుగు వారు కానీ ఖచ్చితంగా ఎలాంటి వాళ్ళు ఉంటారండి. మన ముందేమంటారు? అమ్మాయి బాగున్నావా, అమ్మ బాగున్నావా, మన వెనకాలే ఉంటారు. ఆ అమ్మాయి ఎలాంటిదో తెలుసా నీకు? ఆ అమ్మాయి ఎలాంటిదో తెలుసా నీకు? ఎంత పొగరో అమ్మ, కొంచెం షాప్కి వెళ్ళి చిన్న తెచ్చిపెట్టమ్మా అని ముసలిదాన్ని నేను అడిగితే అస్సలా పొగరండి ఆ అమ్మాయికి. మనం మరి అదే మా అమ్మకి మనం కనపడితే ఏమంటుంది? అమ్మ పాప ఇలా బాగున్నావా, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు? అంటే మనిషి ముందు ఒకలాగా, మనిషి వెనకాల ఒకలాగా ఉండేవారిని ఏం చేస్తాను అని దావీదు, భక్తుడైన దావీదు చెప్తూ ఉన్నాడండి. సంహరిస్తాను. సంహరించడం అంటే ఏంటి? చంపేస్తాననిగా. సంహరించుట చంపేయటమేగా. అంటే ఇప్పుడు మన ముందు వెనకాల, మన ముందు ఒకలాగా మన వెనక ఒకలాగా మాట్లాడే వాళ్ళందరినీ చంపేమనా? చంపడం అంటే ఏంటి? విడిచిపెట్టేయటం, వద్దనుకోవటం, వదిలేసుకోవటం, అంతేగా. అంటే అలాంటి మనుషులు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళతో మనం సాంగత్యము, సహవాసము చేయడానికి ఇష్టపడకూడదు. మనతో ఉన్న స్నేహితులు మన ముందు ఒకలాగా మన వెనకాల ఒకలాగా మాట్లాడుతున్నారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళ వల్ల మనకి ఏముంటుందండి? ప్రమాదం. ఎందుకంటే మన ముందు మన దగ్గర మాట్లాడతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన గురించి వేరేలాగా మాట్లాడతారు, ఉన్నది లేనట్టు చెప్తారు. ఇప్పుడు అలాంటి స్నేహితులు మనకు ప్రమాదమా కాదా? ఉన్నది ఉన్నట్లు మాట్లాడేది మనుషులు వేరు, ఉన్నది లేనట్టుగా కల్పించి మన వెనకాల వేరేలాగా మాట్లాడేవాది చాలా ప్రమాదకరమైన విషయం. ఇప్పుడు ఈ భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఎలాంటి వాడు? చాలా భక్తిపరుడు. దేవుని చేతే అతడు నా హృదయానుసారుడు, నా ఇష్టానుసారమైన వ్యక్తి, నా ఉద్దేశాలు నెరవేర్చేవాడు అని దేవుని చేతే సాక్ష్యం పొందినవాడు. అవునా కదా? సాక్షాత్తు దేవుని చేతే సాక్ష్యం పొందినవాడు. మరి అలాంటి భక్తుడు దేవునికి ఇష్టం అవ్వాలి అంటే, దేవునికి ఇష్టమైన భక్తి చేయాలంటే, ఆ భక్తుడు ఏ ఏ క్రమాలైతే పాటించాడో వాటిని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, చదువుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటిని కూడా మనం పాటించడానికి, అవలంబించడానికి పూనుకోవాల వద్దా? చెయ్యాల వద్దా? పాటించాల వద్దా? కనుక ఆయన ఏమన్నాడు? భక్తుడైన దావీదు ఏం మాట్లాడుతున్నాడండి? తన పొరుగు వారిని చాటున దూషించేవారు. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు? మనిషి ముందు మాట్లాడరు, ఏది మాట్లాడినా మనిషి ముందు చెప్పరు తన లోపాలంటే. ఇప్పుడు నాలో ఏదైనా లోపం ఉంది, ఇప్పుడు ఎవరితో చెప్పాలి? నాతో చెప్పాలి. అయ్యా మాస్టర్ గారు, మీలో ఈ లోపం ఉందండి, మీరు వాక్యం చెప్తున్నప్పుడు ఈ పదం వాడుతున్నారు, ఆ పదం కొంచెం కష్టంగా ఉంది, కఠినంగా ఉంది, అంటే వేరే అర్థం వచ్చేలాగా మాట్లాడుతున్నప్పుడు, వ్యాఖ్యానించేటప్పుడు కొన్ని పదాలు ఒకవేళ కాని పదాలుగా ఉంటాయేమో. ఆ పదాలు వింటే అరే ఈ పదం పలికేరేంటి దైవజనులు అని అనిపిస్తే ఇప్పుడు ఆ మాట ఎవరు చెప్పాలి? తర్వాత పర్సనల్గా ఉన్నప్పుడు, అందరిలో కాకపోయినా అందరిలో చెప్పకూడదు, ముందు పర్సనల్గా చెప్పాలి. పర్సనల్గా ఉన్నప్పుడు అయ్యా మీరు ఈ వాక్యం అంతా బాగానే ఉంటుందో, లేకపోతే మీకు నచ్చింది చెప్పి, పోనీ వాక్యంలో బాగుంటుందో బాగుంటుందో పక్కన పెడితే, వాక్యంలో మీరు ఈ పదం వాడుతున్నారు, ఈ పదం కొంచెం మనసు బాధ కలిగిస్తుందండి, ఆ పదం వాడుకుని ఉంటే బాగుంటుందేమో, దాని ప్లేస్లో ఇంకొక పదం వాడితే బాగుంటుంది అని ఎవరితో చెప్పాలి?
నాతో చెప్పాలి. అలా కాకుండా నా వెనకాల వేరే విశ్వాస దగ్గరికి వెళ్ళి, లేకపోతే ఇంకో తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, లేకపోతే వేరే చర్చి విశ్వాస దగ్గరికి వెళ్ళి, మా పాస్టర్ అంతా బాగానే ఉంటుంది కానీ కొన్ని పదాలండి ఆయన నచ్చవండి అని ఏం చెప్తాం ఆయనకి అంటే అది కరెక్టా? అలా చేయొచ్చా? ఏదైనా చెప్తే నేరుగా ఎవరు చెప్పాలి? నాతో చెప్పాలి. లేకపోతే అవునా కదా, నోరు మూసుకొని కూర్చోవాలి. ఆ విషయంలో నీకు ఎంత భారం ఉంటే ప్రార్థన చేయాలి. అయ్యా ఇదిగో పలానా విషయంలో పలానా విధంగా ఉన్నారు కనుక వారిలో ఉన్న ఆ లోపాన్ని తీసే ప్రభువా, సరిచేయ్యా, ఇంక తెలుసులేగా, మీరు ఎలాగోలాగా తెలిసేలాగా చేయండి అయ్యా అని ప్రార్థన చేయాలి. లేదా మౌనంగా ఉండాలి. అంతేగాని నా గురించి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఏమైనా అర్థం ఉందండి? అలాంటివి చేయొచ్చా? అలాంటి ఏమాత్రం కూడా మనం చేయకూడదు. అదొద్దు ప్రేమ దేవుని బిడ్డలారా. ఎవరైతే వేరే వారి ముందు వారిని పొగుడుతూ వెనకాల తిడితే ఖచ్చితంగా అది ఏమవుతుంది? అలాంటి వారి వల్ల మనకు ప్రమాదం. కనుక అలాంటి వారితో మనం సాంగత్యం కానీ సహవాసం కానీ చేయడం మానేయాలి. తెలియక చేసావు కానీ ఈ వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని తెలిసినా కూడా మరలా సహవాసం చేస్తే పొరపాటు ఎవరిది? తప్పు ఎవరిది? దాని తర్వాత వచ్చే పర్యావసానాలకి నష్టానికి బాధ్యత ఎవరిది? మనదే. తెలియక చేస్తే మనం అనుకోవచ్చు, తెలిసినా కూడా మనం అలాగే మనం కొనసాగించామంటే తప్పు మనదే కదండి. కాబట్టి దానికి సంబంధించిన నష్టం ఏదైతే ఉందో ఖచ్చితంగా దానికి బాధ్యులు మనమే అవుతాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు ఇరుగు పొరుగు వారి కోసం మాట్లాడాం. నేను అంటాను, మనలో కూడా ఇలాంటి స్వభావం ఉంటే, మనలో కూడా ఇలాంటి స్వభావం అంటే మనిషి ముందు ఒకలాగా మనిషి వెనక ఒకలాగా మాట్లాడే స్వభావం ఉంటే దాన్ని మనం ఏం చేసుకోవాలి? మార్చుకోవాలా వద్దా? ఖచ్చితంగా మార్చుకోవాలి. మనిషి ముందు ఒకలాగా మనిషి వెనకాల ఒకలాగా ఇతరులు మన కోసం మాట్లాడుతున్నప్పుడు మనం ఎలాగైతే వారితో సహవాసాన్ని సాంగత్యాన్ని విడిచిపెట్టి అలాంటి వారికి దూరంగా ఉండాలో, అలాంటి వారితో ఏమాత్రం కూడా ఫ్రెండ్షిప్ చేయకుండా దూరంగా ఉండాలో, మనలో కూడా ఆ స్వభావాన్ని ఉండకుండా జాగ్రత్త తీసుకోవాలి. అందుకే దేవుని లేఖనం ఏమి సెలవిస్తూ ఉంది? 1 కొరింథీ పత్రిక 11:31 అంటాడు, మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము అంటాడు. అంటే మనల్ని మనం విమర్శించుకోవాలి. కానీ మనం చాలామంది ఎవరిని విమర్శిస్తామండి? 100% మనం తప్పు చేసినది మనకి తప్పు అని అనిపించదు, కానీ ఎప్పుడో ఒకసారి తప్పు అనిపిస్తుంది. కానీ ఎదుటివారు చిన్నది పొరపాటు ఏదైనా చేసినా కూడా పెద్ద భూతత్వంలో పెట్టి అది పెద్ద తప్పు చేశారు అన్నట్టు ఫీల్ అవుతాం. అంత మాత్రమే కాకుండా వాళ్ళని వేరే వాళ్ళ దగ్గర అలాగా ఇలాగా అలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని మాట్లాడుతూ ఉంటాం. ఒకవేళ అలాంటి స్వభావం అంటే మనిషి ముందు ఒకలాగా మనిషి వెనకాల ఒకలాగా, మళ్ళీ ఆ వ్యక్తి కనిపిస్తే మనం ఖచ్చితంగా చక్కగా మాట్లాడుతూ ఉంటాం, ఆప్యాయంగా మాట్లాడుతూ ఉంటాం, వారంటే మనకి ఎంతో ఇష్టంగా ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటాం, వారి మీద మనకేమి కోపం కానీ ద్వేషం కానీ లేనట్లు, అసలు వారంటే మనకి చాలా ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతూ ఉంటాం. ఒకవేళ అలాంటి స్వభావం ఏమన్నా ఉన్నా కూడా మనం ఏం చేయాలి? ఖచ్చితంగా మార్చుకోవాలి. మనలో ఆ స్వభావం ఉండకూడదు. ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ మొహమే చెప్పడమే, లేదా ప్రార్థన చేయాలి, లేదా మౌనంగా ఉండాలి. ఈ 3 తప్ప వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడే వారంగా ఉండకూడదు. అది ఎవరి గురించి అయినా, XYZ ఎవరి గురించి అయినా. దేవుని క్రీస్తు. ఒకసారి 52వ కీర్తన తీయండి. 52వ కీర్తన మొదటి వచనం చదవండి. చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. 4వ వచనం చదవండి. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతున్నది ఎవరండి? ఎవరినైనా ఆ కీర్తన పైలో ఉంటుంది ఎవరు మాట్లాడేది అన్నది. మొదటి వచనం పైన ఏమని రాసి ఉంటుంది? అది దావీదు మాట్లాడుతున్నాడు. అది కొన్ని కీర్తనలు ఏ సందర్భంలో రాశారు అనే విషయం కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది ఏ సందర్భంలో రాశాడు? ఎదోమీయుడైన దోయేగు. అర్థమవుతుందండి? ఈ దోయేగు అనేవాడు దావీదుతో ఉండేవాడు. ఈ సందర్భం నేను చెప్తాను చూడండి. ఈ దోయేగు అనే వ్యక్తి దావీదుతో ఉండేవాడు.
దావీదుతో ఉండి అప్పటికే సౌలు దావీదుని తరుముతా ఉన్నాడు. దావీదేమో ఆ కొండల్లో, గుహల్లో, లోయల్లో దాక్కుంటా ఉన్నాడు. అవన్నీ చిన్నప్పటి నుంచి మనోడు ఈ కొండలో అవి తిరిగిన అనుభవం ఉంది కాబట్టి ఎక్కడ దాక్కోవచ్చు ఏంటి అనేది మనకు బాగా తెలిసిన విషయం. సౌలుకి ఆ ప్రాంతాలు అవి అంత ఎక్కువగా తెలియదు. కానీ దావీదు ఎక్కడ దాక్కున్నా ఎందుకు చెప్పాలనుకున్నాడు తెలుసా మీకు? ఇప్పుడు సౌలుకి పేరు వచ్చేసింది, క్షమించాలి, దావీదుకి పేరు వచ్చేసింది. సౌలు తర్వాత దావీదుకి సింహాసనం వెళ్ళిపోద్ది అనే విషయం అర్థమయ్యి నేను నా పిల్లలే ఉండాలి, దావీదుని చంపేయాలి అని అసూయతో చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మీకు అర్థమవుతుందా? అది విషయం. ఆ సందర్భంలో దావీదు పారిపోతూ ఉన్నాడు, సౌలు తరుముకుంటూ వెళ్తూ ఉన్నాడు. మరి ఆ రోజుల్లో ఫోన్లు ఉన్నాయండి, కొన్ని ల్యాండ్ ఫోన్లు ఉన్నాయండి. ఆ ఉత్తరం ఇచ్చినా చాలా రోజులు పడుతుంది కదా. మరి దావీదుతో ఈ దోయేగు అనే వ్యక్తి ఉండేవాడు. దావీదు ఎక్కడికి వెళ్తే అక్కడ ఈ దోయేగు కూడా ఉండేవాడు. రాత్రికి రాత్రి ఎలా తెలిసిపోయో తెలీదు సౌలుకి. రాత్రికి రాత్రి సౌలుకి దావీదు ఎక్కడ ఉన్నాడో ఎలా తెలిసిపోయో తెలీదు. దావీదు ఉన్న ప్రాంతానికి వెతకడానికి వచ్చేవాడు సౌలు, చంపేద్దామని, దొరికితే చంపేద్దామని. అరే ఎలా తెలుస్తుంది సౌలుకి? ఎవరిస్తున్నారు ఇన్ఫర్మేషను అని ఆలోచన చేస్తే ఒక రోజున నేను ఎక్కడికి వెళ్తే అక్కడ తెలిసిపోతుంది, ఎలా తెలుస్తుంది ఇన్ఫర్మేషను అని ఆలోచన చేస్తే దేవుడు బయలుపరిచాడు. అరే బాబు నీతో పాటే ఉంటున్నాడు నాయన, నీ దగ్గరేమో దావీదు రాజా, దావీదు నాయకుడా, అబ్బో దావీదు భక్తుడా, నువ్వు సూపరో, అసలు నీ అంతటోడు లేడు, నీలాంటి యుద్ధ వీరుడు లేడు, నీలాంటి వాయిద్యకారులు లేడు, ఓ నీలాంటి అభిషక్తులు లేడు, దేవుడికి నువ్వు ఇష్టం, తర్వాత రాజు నువ్వే అని పొగుడుతున్నాడు. ఎక్కడ? దావీదు ముందు. ఇప్పుడు ఎక్కడైతే బస చేస్తున్నాడో, ఎక్కడైతే దాక్కుని నివాసం ఉంటున్నాడో, రాత్రికి రాత్రి వెళ్ళి ఎక్కడికి వెళ్తున్నాడంట, అక్కడ ఏమన్నా సౌలుకి చెప్పాడు. రాత్రికి రాత్రి వెళ్ళి ఏం చేస్తున్నాడు? సౌలు దగ్గరికి వెళ్ళిపోయి, సౌలు రాజా దావీదు ఎక్కడున్నాడు తెలుసా? ఎక్కడున్నాడు? పలానా చోట, పలానా గుహలో, పలానా లోపల ఉన్నాడు, వెళ్తే దొరుకుతాడు అని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఆ విషయం తెలిసిన తర్వాత మరలా వీడు వచ్చాడు, దోయేగు దావీదు దగ్గరికి వచ్చేస్తున్నాడు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, వచ్చేస్తున్నాడు. అర్థవుతుందండి? ఇన్ఫర్మేషన్ ఇచ్చి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మాట్లాడుతున్నాడు, శూరుడా నీవు చేసినటువంటి వీడిని బట్టి నువ్వు ఎందుకు అతిశయిస్తున్నావు? దేవుడు నాతో ఉన్నాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ దోయేగు ఎలా అంటాడండి? మనిషి ముందు ఒకలాగా, మనిషి వెనక ఒకలాగా, మనిషి ముందు ఒకలాగా, మనిషి వెనక ఒకలాగా చేస్తున్నటువంటి వ్యక్తి. చాలామంది దైవజనులకు కూడా పాస్టర్ గారి ముందేమో అయ్యా వందనాలండి, అయ్యగారు వందనాలు అంటారు. పాస్టర్ గారి వెనకాల గొయ్యి తీస్తూ ఉంటారు, అంటే పాస్టర్ గారి మీద లేని పోని చెప్తూ ఉంటారు. ఏమండి? లేకపోతే ఆయనలో ఉన్న నెగిటివ్ నచ్చదు. ఇప్పుడు నచ్చనప్పుడు అయ్యగారి వందనాలు, అయ్యగారి వందనాలు 10 సార్లు అనాల్సిన అవసరం ఏముంది? అలా వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఏముంది? కొంతమంది దైవ సేవకులు వేరే దైవ సేవకుల దగ్గర ఫలానా ఆయన, ఆ ఫలానా ఆయన అండి, ఫలానా ఈ విషయం అండి, ఎలాగండి అని చెప్తూ ఉంటారు. ఏమండి? మళ్ళీ ఆయన ఎదురుపడ్డాడు అనుకో, ఎవరి గురించి అయితే ఈ దైవజనుడు చెప్పాడు, ఏ దైవజనుడు గురించి అయితే ఈ దైవజనుడు చెప్పాడో ఆ దైవజనుడు వచ్చాడు అనుకో ఎదురుకి, ఫస్ట్ వెళ్ళి వందనాలు చెప్పేది ఎవడో అన్నాడు. ఆ దైవజనుడు గురించి ఎవరైతే చెప్పాడో ఆ దైవజనుడు వెళ్ళి అయ్యగారి వందనాలు అని చెప్తాడు. ఇలాంటి వాళ్ళతో చాలా ప్రమాదం. మరి అదే దైవజనుడు కోసం నువ్వు వేరే దైవజనుడి దగ్గర ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడావుగా, పోనీ అతనిలో లోపం ఉందో లేదో, అతను చేసాడో లేదో తర్వాత సంగతి పక్కన పెడితే చెప్పావుగా, అలాంటి ఇలాంటి అన్నావుగా, మరి అలాంటి వాడు ఎదురేస్తే నువ్వు వందనాలు చెప్పాల్సిన అవసరం ఏముంది? లేకపోతే నువ్వు వెళ్ళి ఏం చేయాలి? అయ్యా మీలో ఇది ఉంది అందరూ అనుకుంటున్నారు, మరి అది నిజమా కాదా, ఒకవేళ నిజమైతే ఏంటో దాన్ని మీరు సరి చేసుకోండి, ఒకవేళ లోపం ఉంటే సరి చేసుకోండి అని చెప్పగలగా, లేకపోతే అతని కోసం ప్రార్థన చేయాలి. కనపడినప్పుడల్లా కనపడిన వాళ్ళ దగ్గర చెప్పడం, నెగిటివ్ అంతా చెప్పడం, ఆయన రాగానే అయ్యా అంటాం. అదే అన్న ముందు అయ్యా వెనకాల గొయ్యా, అలా తీసేవాడు చాలామంది ఉంటారండి. విశ్వాసులు కూడా అంతే, అయ్యా 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 అంటూ ఉంటారు. అయ్యగారు 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 అంటూ ఉంటారు. అయ్యగారు లేనప్పుడు ఏం చెప్తారు? మా అయ్యగారు అలాంటి అండి, మా అయ్యగారు ఇలాంటి, ఎంత చేసినా తెలియదు అంటాడు. కనీసం గుర్తింపు ఉండదండి.
బాగా చాలా అసలు కనీసం ప్లీజింగ్గా మాట్లాడండి, గర్వంగా మాట్లాడతాడు, పొగరుగా మాట్లాడతాడు. ఎప్పుడు కొట్టినట్టేనండి, తిట్టినట్టే, కనీసం ప్రేమగా మాట్లాడండి. ఇప్పుడు అదేదో ఆయన దగ్గర చెప్పొచ్చు. ఇప్పుడు పాస్టర్ గారు నీకు ఆత్మీయ తండ్రి, అవునా, నువ్వు ఆత్మీయ బిడ్డవి, అయ్యా ఇదిగో మీరు ఇలాగ అంటే కొంచెం బాధగా ఉందండి, చేసినా కొన్ని తప్పు చేస్తే చెప్పండి, తప్పు చేసినప్పుడు గద్దించినా పర్వాలేదు, కానీ అసలు ఏ పని చేసినా మీరు అలాగే అంటున్నారు, కొంచెం బాధగా ఉందని అక్కడ చెప్పొచ్చుగా. లేకపోతే ఏం చేయాలి, అయ్యా దైవజనుడు ఇలాగ అంటున్నాడు, మరి ఒకసారి దర్శించండి అయ్యా, ఆయన మనసు మార్చండి అయ్యా, నేను తప్పు చేయలేదయ్యా అని ప్రార్థన చేయాలి. వేరే వాళ్ళ దగ్గర అందరి దగ్గర దైవజనుడి కోసం చెప్పి మళ్ళీ ఆ దైవజనుడు కనపడంగానే ఏం చేస్తారండి, అయ్యా వందనాలు అన్ని వాళ్ళు లేరండి, ఉన్నారా లేదా? వీళ్ళందరూ ఎవరు? తన పొరుగు వారి ముందు, తన పొరుగు వారిని ఎక్కడ దూషిస్తారండి? చాటున దూషించేవారు. తన పొరుగు వారిని ఎక్కడ దూషిస్తారు వీళ్ళు? చాటును దూషిస్తారు, మొహం ముందు మాట్లాడరు. అలాంటి స్వభావం మనలో ఉంటే మనం ఏం చేయాలి? మనం చెప్పాలి, మనం ఏం చేయాలండి? తీసేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇక అమలక్కల గురించి, ఆలయ గురించి మనం చెప్పవసరం, 1కి 10 సార్లు మనం చెప్పవసరం లేదు. ఎలా చెప్తారు? మనిషి ముందు శుభ్రంగా చక్కగా మాట్లాడతారు, వెనక మొత్తం అంతా గొయ్యలే, అవునా కాదండి? ఇరుగు పొరుగు వారిని ఎంతమంది చూస్తూ ఉంటాం మనం. వాళ్ళ దగ్గర చక్కగా మాట్లాడతారు, వాళ్ళ గురించి మన దగ్గరకు వచ్చి మొత్తం అంతా నెగిటివ్ చెప్తూ ఉంటారు, ఇష్టమైనట్టు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళతో చాలా ప్రమాదం, చాలా జాగ్రత్త. అలాంటి స్వభావం మనలో ఉండకుండా చూసుకోవాలి. రెండోదిగా అలాంటి వాళ్ళతో మనం సహవాసం చేయకుండా దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదే 1:5లో ఇంకొక మాట ఏమంటారంటే, రెండో మాట, అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయము గల వారిని నేను సహింపను. సహింపను. అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను అన్నాడు. ఇప్పుడు కయ్యను ఉన్నాడు, కయ్యనికి గర్వం ఉందా లేదండి? అహంకారం ఉందా లేదా? ఎందుకు చెప్తా తెలుసా? ప్రభు అయిన యేసయ్య వచ్చి కయ్యని ఏమన్నాడండి? కుమారుడా, ఎందుకు నాన్న నీ కోపం, ఎందుకు నాన్న, నీకెందుకు అంత చిరాకు? నువ్వు నిజంగా మంచి పని చేస్తే తలెత్తుకోవా, బయటికి వెళ్ళకు, పాపం కొంచెం ఉంటుంది అంటే. అన్నీ అయిన తర్వాత నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడు అని ఎవరు అడిగారు? ఎవరు అడిగారండి? చెప్పాలి మీరు. యేసయ్య అని అడిగాడు. యేసయ్య అడిగితే సమాధానం ఎలా చెప్పాలి? సాటి మనిషి అడిగితేనే మా తమ్ముడు ఎక్కడున్నాడో తెలియదు, లేకపోతే పలానా చోట ఉన్నాడనో అని చెప్పాలి సమాధానం, అవునా కదండి? ఇది గర్వం లేకుండా, అహంకారం లేకుండా ఉన్నవాళ్ళు అయితే. మరి ఇప్పుడు ఈ కయ్యను ఏం చెప్పాడండి? అసలు చదవండి, ఆ వాక్యం చదవండి. ఆదికాండము 4వ అధ్యాయం 9వ వచనం. నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలా వాడినా. చూసారండి ఏమన్నాడు? ఎంత గర్వం, ఎంత కండకవరం అండి. సాక్షాత్తు దేవుడు అడిగితే దేవుడితో చెప్పే సమాధానం ఏంటంటే, నేను ఎరగను, నాకు తెలియదు, నా తమ్ముడికి నన్ను కాపలా పెట్టావా అని ఎవరితో అన్నాడు? యేసయ్యతో అన్నాడు. యేసయ్యతో అన్నాడు. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన ఉదయం గలవారిని నేను సహింపను అని దావీదు ప్రార్థన చేస్తాడే. యేసయ్య మాత్రం సహిస్తాడండి? శపించాడుగా. మరలా మందిరంలోనికి, దేవుని సన్నిధిలోకి రాకుండా శపించేసాడు. అర్థవుతుందండి? ఎవరు గర్వం దేనికండి? యేసయ్య దగ్గర గర్వమా? కొంతమంది ప్రభువు మాట్లాడితే దేవుడు నాతో, ప్రార్థన చేసుకున్నప్పుడు వాక్యంకి వెళ్ళే ముందు ప్రార్థన ఎలా చేసుకుంటారు? దేవుడు యేసయ్య నాతో మాట్లాడయ్యా, ఒక్క మాట నాతో మాట్లాడయ్యా అని ప్రార్థన చేసుకుంటారు. ఇప్పుడు దేవుడు తనలో ఉన్న లోపాన్ని కానీ ఎత్తి చూపి మాట్లాడుతున్నాడు దైవజనుల్లో నుంచి. ఇప్పుడు దేవుడు ఎలా మాట్లాడతాడు? నాన్న ఇంద్రియాలు ఎలా మాట్లాడతాడు? ఒకటి, వాక్యం చదువుతున్నప్పుడు మాట్లాడతాడు. 2, కళ్ళ ద్వారా మాట్లాడతాడు, దర్శనం ద్వారా మాట్లాడతాడు, స్వరం ద్వారా మాట్లాడతాడు, అవునండి, దైవజనుల ద్వారా మాట్లాడతాడు, భక్తుల ద్వారా మాట్లాడతాడు. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు సరి చేసుకోవాలి వద్దా? కళలు వేరు, దర్శనం వేరు. తెలుసా? తేడా తెలుసా? కళలు వేరు, దర్శనం వేరు.
కళని సపరేట్గా దర్శనం సపరేట్గా ఎందుకు రాశారు? కళ అంటే ఏంటో తెలుసా? తెలియదా? చెప్పాలన్నా తెలుసా? తెలియదు. నేను చెప్పినా కళ అంటే ఏంటి? దేన్ని కళ అంటారు, దేన్ని దర్శనం అంటారు తెలుసా? ఓకే, ఓకేనా, వెరీ గుడ్. నార్మల్గా నిద్రపోయినప్పుడు వచ్చేది కళ, అంతేనా? ఓకే, అంతవరకు కరెక్టే, వెరీ గుడ్. నేను చెప్తున్నాను, కళ అంటే ఏంటంటే మనం నిద్రపోతున్నప్పుడు మనకి తెలివి ఉండదు, మనం నిద్రలో ఉన్నాం, నిద్రలో మనం కనేది కళ. అర్థమవుతుందా? మనకి తెలియదు, మనం గాఢ నిద్రలో ఉన్నాం, పూర్తి నిద్రలో ఉన్నాం, అప్పుడు వచ్చేది కళ. దర్శనం అంటే ఏంటి తెలుసా? నువ్వు పడుకున్నా, ప్రార్థనలో ఉన్నా, ఆరాధనలో కళ్ళు మూసినా నీకు దర్శనం కనపడద్దు. అది కనిపించినప్పుడు నీవు మెలకుగా ఉంటావు, నీ పక్కన ఏం జరుగుతుందో నీకు మొత్తం తెలుస్తుంది. నీకు అర్థమవుతుందా? దాన్ని దర్శనం అంటారు. మెలకుగా ఉన్నావు, నువ్వు పడుకున్నా కళ్ళు మూసుకున్నావు, నిద్రపోలా. పడుకోవడం మీరు నిద్రపోవడం మీరు, అవునా? అవునా కదా నాన్న? ఎలా ఏం చేస్తున్నావు అంటే పడుకున్నా చేరబడ్డా అంటారు. అంటే దాని అర్థం ఏంటి? కూర్చోకుండా మనిషి అంతవరకే. అంటే ఆ సందర్భంలో కళ్ళు మూసుకుంటే నీకు కనిపించింది దర్శనం. ప్రార్థనలో నువ్వు ఉన్నప్పుడు నిద్రపోయావా, మెలకుగానే ఉన్నావా? మెలకుగానే ఉన్నావు, కాన్షియస్లోనే ఉన్నావు, స్పృహలోనే ఉన్నావు, నువ్వు ప్రార్థన చేసుకుంటూ ఉన్నావు, నీకు దర్శనం వచ్చింది. ఆరాధనలో నుంచున్నావు, ఆరాధనలో దర్శనం వస్తుంది, ఆరాధనలో నీకు వెలుగో ఏదో కనబడుతుంది అనుకున్నాం, దర్శనం వచ్చింది. ఇప్పుడు దాన్ని ఏమంటారు? దర్శనం అంటారు, కళ అన్నారు. కళ అంటే నిద్రపోయినప్పుడు వచ్చేది కళ, వెలుగుగా ఉన్నప్పుడు, స్పృహలో ఉన్నప్పుడు మనం చూసేదాన్ని దర్శనం అంటారు. రెండు మనం కనబడతాయి, రెండు కనబడతాయి. ఇప్పుడు అర్థమైనా కళ అంటే ఏంటో, దర్శనం అంటే ఏంటో దేవునికి ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు చాలామంది మనవాళ్ళు కూడా, అరా బాబు దేవుని మందిరానికి వెళ్ళొచ్చుగా, లేకపోతే దేవుడు వాక్యంలో మాట్లాడుతున్నప్పుడు దైవజనుడి ద్వారా మాట్లాడతాడు, ఏదో ఉన్న లోపాన్ని ఎత్తి చూపుతాడా? ఎత్తి చూపినప్పుడు ఏం జరుగుతుందండి? ఏమని ఫీల్ అవుతాడు తెలుసా? గర్వం ఉన్నవాడు, అహంకారం ఉన్నవాడు ఏమని ఫీల్ అవుతాడు? మాస్టర్ గారు ఎప్పుడు నా మీద పడుతాడు, మాస్టర్ గారు ఎప్పుడు ఎక్కడ పడతాడండి? నా మీద పడతాడు. వాళ్ళు లేరా, వీళ్ళు లేరా, వాళ్ళ గురించి చెప్పుకోవచ్చుగా, నా మీదే పడతాడండి ఎప్పుడు. వీడికి ఏముంది? గర్వం ఉంది. ఎందుకని? అరే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నాలో ఉన్న లోపాన్ని సరిచేయాలని ఇష్టపడుతున్నాడు, అందుకే నాతో నేరుగా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కయ్యనితో నేరుగా మాట్లాడాడు లేదా? నేరుగా మాట్లాడింది ఎలాగా? లోపాన్ని సరి చేసుకోవడానికేనా? అదే సత్క్రియ మంచి క్రియ చేస్తే నువ్వు తలెత్తుకుంటావు కదా నాన్న, నువ్వు తల దించుకున్నావంటే నువ్వు చెడ్డ పని చేసావు, ఈసారి మంచి పని చేయి. బయటికి వెళ్ళక పాపం ఉంటుంది, పాపం పొంచి ఉంది, జాగ్రత్త అని చెప్పి నీ తమ్ముడు ఎక్కడ ఉన్నాడో అని అడిగితే నాకు తెలియదు, నేనేమన్నా కాపలానా తమ్ముడికి? అర్థమవుతుందా? అలాగా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మాట్లాడేది దేవుడు అని తెలిసినా, మాట్లాడేది దేవుడు కాదు మనిషి అని అనుకున్నా, అంటే పాస్టర్ అనుకున్నా, అందులో ఏమున్నట్టు? అహంకార స్వభావం ఉన్నట్లు, గర్వం ఉన్నట్లే. అరే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నాకు చెప్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు, నేను సరి చేసుకోవాలి అనే హృదయాన్ని కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కయ్యనికి అది లేదండి, కయ్యనికి ఏం లేదండి, ఆ సరి చేసుకునే మనసు లేదు. ఇప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల మీద దౌర్జన్యం చేశారా? పచ్చి ఇటుకలు, పచ్చి గడ్డితో చేసి ఎప్పటి లెక్క ప్రకారం ఇవ్వాలన్నారు. మిగతా అసలు వాళ్ళని దోచుకోవడంలో మామూలుగా దోచుకోవడం కాదు, సరిగ్గా తిండి పెట్టలా, వాళ్ళ కష్టమంతా దోచుకున్నారు, దౌర్జన్యం చేశారా? ఇప్పుడు ఆ మాట ఏమని రాసేది తెలుసా? నిర్గమాకాండం 18:11 ప్రభువారు చదవండి. నిర్గమాకాండం 18వ అధ్యాయం 11వ వాక్యం. చాలు. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలు మీద చేసినటువంటి దౌర్జన్యాన్ని ప్రభు చూశాడు. ఇప్పుడు వాళ్ళు గర్వంతో చేశారా లేకపోతే మామూలుగా చేశారా? గర్వంతోనే. వీళ్ళు మా దేశంలో ఉన్నారు, మా చెప్పు చేతల్లో ఉన్నారు, వీళ్ళని ఏం చేసినా అడిగే దిక్కు లేదు
అడిగే దిక్కు లేదు. మీకు అర్థమవుతుందా? కొంతమంది పని చేసే దగ్గర, అది ఆఫీస్ అయినా కావచ్చు, ఇల్లు అయినా కావచ్చు, ఎక్కడైనా పని చేసే దగ్గర గర్వంగా మాట్లాడుతూ ఉంటారు, పొగరుగా మాట్లాడుతూ ఉంటారు. ఎందుకని? వీళ్ళు మాకెంత పని చేస్తున్నారు, మా ఆఫీస్లో పని చేస్తున్నారు, నేను చెప్పింది చేయాలి అని గర్వంతో మాట్లాడుతూ ఉంటారు. అవునా కదా నాన్న? ఇప్పుడు వాళ్ళకి ఏముంది? గర్వంతో ఉంది. అలాంటి వాళ్ళు గర్వంతో మాట్లాడడం మనం ప్రభుత్వం మాట్లాడామనుకో, అప్పుడు ఆయన ఎవరితో మాట్లాడతాడు? వాళ్ళతో మాట్లాడతాడు. ఆయన చూసుకుంటాడు. ఆయన ఎంటర్ అయితే సీన్ వేరుగా ఉంటుంది. అందుకే మనం మాట్లాడకూడదు. ఇప్పుడు మనం మౌనంగా ఉండి మనం ఎవరితో మాట్లాడాలి? అది మన అప్లికేషన్ అక్కడ పెడితే ఒకసారి శాంక్షన్ అయితే వేసి రక్తం ఇచ్చి ఆడికి కనపడుతుంది. మెట్ట మధ్యాహ్నం శుక్లాటం లెక్క పెడతాడు. నా వదిలిపెట్టండి దేవుడు. ఫరో ఏమన్నాడు? గర్వించి ఏమన్నాడు? మోషే గారు వచ్చారు, ఫరో దగ్గరికి వచ్చారు. దేవుడు తన ప్రజల్ని పంపించమని చెప్పాడు, మేము వెళ్ళి పలానా చోటుకి వెళ్ళి ఆరాధన చేసుకోవాలి ప్రభుకి అంటే, ఆయన మాట, నీ మాట విని ఆయన ప్రజల్ని పంపించడానికి యెహోవా ఎవడో అన్నాడా? నీ మాట విని ఆయన ప్రజల్ని పంపించడానికి యెహోవా ఎవడో? ఎంత కంట కావాలండి? దేవుడు ఎవడని అడిగాడు. యెహోవా ఎవడో అన్నాడా? అన్నాడా లేదా? మోషే ఏం చేశాడు? ఏయ్, దేవుడు ఎవరంటావా? మా దేవుడిని ఎవరంటావా నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు నీకు తెలుసా మా దేవుడు ఎవరు? మా దేవుడు ఎంత శక్తుడు తెలుసా అని మాట్లాడండి, వాదించాడండి. చెప్పాలి మీరు. మౌనంగా వచ్చేసాడు. ప్రభువా నువ్వు వెళ్ళమన్నావు, అడగమన్నావు, అడిగా. మీ దేవుడు ఎవడన్నాడు? అన్నప్పుడు నేను ఏం చేయమంటావు అన్నాడు. మోషేను వాళ్ళకు ఉన్నానా? ఎవడు అని అన్నాడుగా, నేను చూపిస్తా. ఆడెవడో అని అన్నాడు కదా, ఆ ఎవడో ఆడి ఒప్పుకుంటాడు, నేను చూపిస్తాను అన్నాడు. ఎన్నండి? ఎన్ని తెగుళ్ళు అండి? 10 తెగుళ్ళు వేసి రక్తం వేయించి. ఎన్నండి? 10. దిగొచ్చాడా? ఈ దేవుడు ఎవడా అని గర్వంతో మాట్లాడాడు. ఏమైంది? ఏమైందండి? తప్పకి దిగొచ్చాడు. దయచేసి తెగులు వచ్చిన ప్రతిసారి మీ దేవుడికి ప్రార్థన చేయ, పంపించేస్తాం. మీ దేవుడికి ప్రార్థన చేయి, పంపించేస్తాం. మీకు విషయం తెలుసా? విషయం ఏంటి చెప్పనా? వాడు మొట్టమొదటిసారి తెగులు వచ్చినప్పుడే పంపించేసేవాడు ప్రజల్ని. కానీ అక్కడ రాయబడిన మాట తెలుసా? యెహోవా ఫరో హృదయమును కఠినపరచగా. మళ్ళీ రెండో తెగులు. మళ్ళీ తెగిలిన తర్వాత మళ్ళీ ఆడు బతిని ఆడుతున్నాడు. మోషేని పిలిపించి తెగులు ఆపమని చెప్పాను, నేను దేవుడు ప్రార్థన చేసి పంపించేస్తా. అది తెగులు ఆగిద్ది. మళ్ళా యెహోవా ఫరో హృదయమును కఠినపరచగా. అలా ప్రతిసారి నేను అనుకున్నాను. ఒకసారి నేను చదివేటప్పుడు ప్రభుకి అడిగా, ఏంటి ప్రతిసారి ఫరో హృదయాన్ని ఎందుకు కట్టినపరిచే ప్రభు? నీ ప్రజలను పంపించమనే కదా అడిగావు, పంపిస్తానని చెప్తున్నాడుగా. నీ ప్రజల్ని పంపిస్తానన్నప్పుడల్లా మళ్ళీ నువ్వు సీన్లోకి ఎంటర్ అయిపోయి మళ్ళా ఫరో హృదయాన్ని ఎందుకు కట్టినపరుస్తున్నావు? అసలు ఏంటి విషయం అని అడిగితే అప్పుడు ప్రభు అన్నాడు నాతోటి, యెహోవా ఎవడో అని అడిగాడు కదా, అడిగి చూపించాలా. అడిగి చూపించడానికి ఇవన్నీ ఒకటి కాదు, అడిగి మొత్తం 10 చూపిస్తా. అప్పుడు దిగొస్తాడు. అప్పుడు యెహోవా ఎవడో అన్నది పూర్తిగా వాడికి తెలిసాక అప్పుడు నా ప్రజలు తీసుకొస్తాను. నా ప్రజలు నేను ఎప్పుడైనా ఎలాగైనా తీసుకురావచ్చు, అసలు ఒక్క దెబ్బతో లేపేసి తీసుకురావచ్చు. కానీ అలా కాదు. యెహోవా ఎవడని అడిగాడుగా, చూపిస్తాను, నేను ఎవరినో చూపిస్తా అని అన్నాడు ప్రభు. అర్థమవుతుందండి? కనుక మీరు పనిచేసే దగ్గర అయినా ఎక్కడైనా ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి గర్వంగా మాట్లాడితే మీరు మీ పని సవ్యంగా చేస్తున్నారు, సక్రమంగా చేస్తున్నారు. మీ పనికి, మీకు అప్పగించిన పనికి ఏం చేస్తున్నారు? న్యాయం చేస్తున్నారు. మీ తరపున చేయ తప్పు లేదు. అయినా మీ పైన వారు మిమ్మల్ని అనవసరంగా ప్రతిదానికి అంటున్నారు, ప్రతిదానికి తిడుతున్నారు, లేనిపోని చెప్తున్నారు. ఎంత చేసినా చేయలేదు అంటున్నారు. ఏమండి? ఎంత చేసినా చేయలేదు అంటున్నారు. అరే నేను మొత్తం చేయలేదు, నువ్వు సరిగ్గా చేయలేదు, చేస్తే సరిగ్గా చేయలేదు, చేయడం వల్ల సరిగ్గా చేయలేదు, మళ్ళీ చేయి అని ఇబ్బంది పెడుతున్నారు. అప్పుడు ఏం చేయాలి? ఏడ్చుకుని మూలన కూర్చోవాలి. అంతేనా? చెప్పాలమ్మా. ఏడ్చుకుని ఏం చేయాలి? ఏడ్చి మూలన కూర్చోవాలా? మరి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ఆయనతో మాట్లాడాలి. ఇప్పుడు ఆయన వాళ్ళతో మాట్లాడతాడు. అప్పుడు అది దిగొస్తాడు. గర్వించిన వారిని ఆయన ఏం చేస్తాడండి? ఖచ్చితంగా గద్దె దించుతాడు.
నెబుకద్నెజరుకి చాలా గర్వం. నెబుకద్నెజరుకి ఏం గర్వం అండి? చాలా గర్వం, మంచి బహు గర్విష్టి. అలాంటి వాడిని ప్రభు వారు ఏం చేశారు తెలుసా? గడ్డి మేసేలాగా చేశారు. ఒక పశువులాగా గడ్డి మేసాడు. రాజు అండి, ఒక దేశాన్ని పరిపాలించిన రాజు తన రాజ్యాన్ని కోల్పోయి పశువులాగా మారి గడ్డి మేటువంటి ఏమన్నా మామూలు విషయమా? ఎందుకని? దేవుని మీద, దేవుని ప్రజల మీద మనోడికి అంత గర్వం. ఆ గర్వాన్ని ప్రదర్శించాడు. దేవుడు తీసుకొచ్చి గడ్డి, పశువులాగా గడ్డి మేసాడని రాయబడింది. దానియేలు గ్రంథం తర్వాత చదువుకోండి. చదువుతున్నారా బైబిల్? చదవాలి. దేవునికి ఇస్తుంది. ఏమైనా దేవుని బిడ్డారా, గర్వం ఉన్నవాడిని ఎప్పుడు కూడా ప్రభువు విడిచిపెట్టడో, ఖచ్చితంగా శిక్షిస్తాడు. సంహరించేసుకోవాలి. మనం కూడా గర్వం ఉన్నవాడితో ఫ్రెండ్షిప్ చేయకూడదు. మీకు అర్థమవుతుందండి? ఆ గర్వం మనకు తగలకూడదు. 4-6 నెలలు సహవాసం చేస్తే వీళ్ళు అవుతారు, వాళ్ళు అవుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వాళ్ళతో చేయకూడదు. 1 రాజుల గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనంలో హగ్గీతు కుమారుడైనటువంటి అదోనియా అనేవాడు ఉన్నాడు. ఎవరండి? అదోనియా ఉన్నాడు. వాడు గర్వించిన వాడై నేనే రాజును అవ్వాలని వాడి తరపు నుంచి ఒక 50 మందిని, ఎంతమందినండి? ఒక 50 మందిని ఏర్పాటు చేసుకుని, ఇగో అదోనియానే రాజు కావాలి, అదోనియానే రాజు కావాలని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే గర్వించి చాలామంది ఏం చేస్తూ ఉంటారో తెలుసా? నేను నాయకుడు అవ్వాలి, ఆ వెనకాల మీరు ఎంతమంది రండి, ఇంకెంతమంది ఇస్తా, నేను నాయకుడే మిమ్మల్ని చూసుకుంటా అనేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ ఏముంది? గర్వం ఉంది. ఇప్పుడు దావీదు కుమారుడైన అబ్షాలోము ఒకడు ఉన్నాడు. వాడికి కూడా ఏముందండి? గర్వం ఉంది. ఆ గర్వం చేత దావీదు అబ్షాలోము రాజు చేస్తానని అనుకోలే. దేవుని దృష్టిలో రాజు ఎవరు? సమూయేలు అవ్వాలి దావీదు తర్వాత. ఈ అబ్షాలోము నాకు వస్తుందో రాదు, మా నాన్న తర్వాత నాకు ఇస్తాడో ఎవడో అని దావీదు బ్రతికుండంగానే ఏమండి దావీదుకి వ్యతిరేకంగా లేచి కొంతమందిని పోగు చేసి వాడి రాజైపోయి సింహాసనం కూర్చోపోయాడు. ఇంకా దారుణం ఏంటంటే దావీదుని చంపాలని చూశాడు. కన్న తండ్రిని చంపాలని చూశాడు. దేనికోసం? రాజు పదవి కోసం. గర్వంతో ఎట్రేగిపోయాడు ఇష్టం వచ్చినట్టుగా. ఎలా చచ్చిపోయాడు తెలుసా? గర్వంతో దావీదుని తరిమాడు. చంపడానికి దావీదుని తరిమితే అసలు దావీదు ఎదురు తిరిగి నుంచుంటే చాలు, ఆయన పక్కన ఉన్న వాళ్ళు వెళ్ళి అబ్షాలోముని చీల్చి చెండాడేస్తారు. దావీదుకున్న శక్తి అని తెలుసా? సింహపు గుండె వంటి గుండె కలిగిన వారు కూడా దావీదు పేరు చెప్తే వణికిపోతారు. అంటే వాస్తవానికి వాళ్ళు సింహం లాంటి గుండె కలిగిన వారు. అంటే ఎవరికి జడరు, ఏ శత్రువుకి జడరు. అంత రాజులాళ్ళు, అంత గొప్ప యుద్ధ ప్రవీణులాళ్ళు. కానీ మీ మీదకి దావీదు యుద్ధానికి వస్తున్నాడు అని ఎవరైనా చెప్పారనుకోండి, ఆ సింహపు గుండె వంటి గుండె గల వారు కూడా వణుకు స్టార్ట్ అయిపోతారు. అని పేరు చెబితేనే, దావీదు పేరు చెప్తే యుద్ధానికి దావీదు వస్తున్నాడంటేనే వణికిపోతాడు. ఎందుకంటే 40 సంవత్సరాల పరాజయాలు లేవు, అపజయాలు లేవు. అంతా జయం ఎక్కడికి వెళ్తే అక్కడ కొట్టుకొచ్చేస్తాడు. ఈ దావీదు వస్తున్నాడంటే వణికి అమ్మో ఇక అయిపోయినట్టే, మన పని అయిపోయినట్టే. అలాంటి వాడు కొడుకుని చంపలేడా? అబ్షాలోముని చంపలేడా? అసలు అబ్షాలోముని చంపడానికి దావీదు యుద్ధానికి వెళ్ళవసల్లా. అబ్షాలోముని చంపేయండి అంటే చాలు, ఏమండి గంటలో లేపేస్తాడు. ఆయనతో ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు. కానీ నా కొడుకుని నేను చంపకూడదు అనే ఒకే ఒక్క ఉద్దేశంతో రాజ్యాన్ని వదిలిపెట్టి చెప్పులు లేకుండా వెళ్ళిపోయాడు. రాజ్యాన్ని విడిచిపెట్టి దావీదుని చంపడానికి ఏమండి గుర్రం మీద వస్తామంటే మనోడు ఈ జుట్టు ఉంటుంది చూడండి, ఆడవాళ్ళు పెంచుతారు జుట్టు, దీన్ని జులపాలు అంటారు కదా, మగవాళ్ళు పెంచితే జులపాలే అంటారు. ఆడవాళ్ళతో అయితే జడ, వాళ్ళది దేవుడు అలా ఏర్పాటు చేశాడు. మగవాళ్ళు పెంచితే జులపాలు అంటారు కదా, ఆడ అలా పెంచేవాడు. ఇప్పుడు ఇలా పెంచేవాడు అందరూ కూడా అబ్షాలోం బ్యాచ్ అనమాట. ఈ బ్యాచ్ అండి అబ్షాలోం బ్యాచ్. 4 రోల్ మోడల్ ఎవరంటే అబ్షాలోం. వాడు ఇలా పెంచేవాడు అనమాట. ఆ గుర్రం మీద ఇలా 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 వస్తారు కదా, గాలికి గుర్రం మీద వస్తుంటే ఆ జుట్టు ఎగిరి ఒక ముళ్ళ చెట్టు ఉంది. ఆ ముళ్ళ చెట్టుకి ఆ జుట్టు ఇరుక్కుపోయింది. జుట్టు ఎప్పుడైతే ముళ్ళలో ఇరుక్కుపోయిందో వీడు గుర్రం మీద నుంచి పైకి లేచిపోయాడు. గుర్రం వెళ్ళిపోయింది. అది రన్నింగ్లో ఉంది గుర్రం వెళ్ళిపోయింది. ఇప్పుడు భూమి ఏమో ఇక్కడ గుర్రం మీద ఉన్నాడు వాడు, ఆ హైట్లో ఎలాడుతున్నాడు. ఇక్కడికి ఎలాడుతున్నాడు, ఇంకా కిందకి వెళ్తాక లేదు.
జుట్టు ముళ్ళు వదిలితేగా కిందకు వస్తాడు ఏమండి? ఆ జుట్టుని ముళ్ళు వదల వాడి గాలిలో చచ్చిపోయాడు. ఆకాశానికి భూమికి ఆకాశానికి మధ్యలో చచ్చిపోయాడు. ఎలాంటి గర్వంతో ఉన్న ప్రతి వాళ్ళు అంతే. అద్భుత ప్రేమ ఏమంటారా? గర్వంతో ఉన్న ప్రతి వాళ్ళు అంతే. గర్వాన్ని మనం ఎప్పుడు కూడా మనలోనికి రానివ్వకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రం. దేవుడు అంటాడు, కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 27 వచనం చూడండి. 18:27. గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసెదవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతం ప్రేమ దేవుని బిడ్డలారా, గర్విష్ఠులు ఎవరు అణిచివేస్తారండి? దేవుడే అణిచివేస్తాడు. ఇప్పుడు గర్విష్ఠులను దేవుడు అణిచివేస్తాడు కాబట్టి మనం గర్వం కలిగి ఉండొచ్చా? అతిశయం కలిగి ఉండొచ్చా? ఉండొచ్చండి. చాలా అహంకారం కలిగి ఉండొచ్చా? అహంకార గర్వాలు మన దగ్గరికి కూడా రానివ్వకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక బ్యాచ్ ఉన్నారు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 3వ వచనం చూడండి. సంఖ్యాకాండం 16:3. చాలు. ఇప్పుడు కోరహు, దాతాను, అబీరాము అనే నలుగురు ఉన్నారు. ఆ 5వ వచనంలో చదివితే ఇప్పుడు వీళ్ళందరూ ఎవరికి వ్యతిరేకంగా లేచారు? మోషేకి, అహరోనికి వ్యతిరేకంగా లేచారు. మోషే ఎవరు? దేవుడు ఎన్నుకున్న నాయకుడు. అహరోన్ ఎవరు? ప్రధాన యాజకుడు. అది కూడా దేవుడే ఎన్నుకున్నాడు, ప్రధాన యాజకుడిని కూడా. ఇప్పుడు ప్రధాన యాజకుడిని, నాయకుడిని దేవుడు ఎన్నుకుని ఏర్పాటు చేసుకుని అభిషేకించి వాడుకుంటుంటే ఇంతకాలం అయిన తర్వాత కోరహు, అబీరాము, దాతాను అనేవాళ్ళు లేచారు. లేచి మోషే అహరోనుకి వ్యతిరేకంగా లేచి, మోషే, అహరోను, సర్వ సమాజం మీద మిమ్మల్ని మీరేంటి ఇచ్చించుకుంటున్నారు? మీరేంటి పెద్ద గొప్ప? మీరే పరిశుద్ధులా? నేను పరిశుద్ధులం కాదా అని లేచారు. ఇప్పుడు వాళ్ళకి గర్వం ఉందా లేదా? మీరు చెప్పాలి. ఉందండి గర్వం ఉందా? ఇప్పుడు ఇదే మాట, ఇదే సౌండ్ ఎక్కడ రావాలి? ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు, మోషే ఇక్కడ దాకా తీసుకొచ్చావు, ఏంటి ఒక్కడేనండి, మేము లేవా? మేము ఈ ఎర్ర సముద్రాన్ని చీలుస్తాం, నువ్వు పక్క తప్పుకో. అక్కడ సౌండ్ రావాలా వద్దండి? ఇప్పుడు వచ్చిన సౌండ్ అప్పుడు రావాలిగా, అప్పుడు రాలే, అక్కడ రాలా. మారా నీరున్నాయా? నువ్వేంటి మార్చేది మారాని? మేము మారుస్తాం, నువ్వు వాగు. నువ్వు ఒక్కడేంటి మార్చగలవు? నీ ఒక్కడికే శక్తి ఉందండి, ఒక లేదా? అక్కడ అనాలి. సౌండ్ వచ్చిందండి అక్కడ. వీళ్ళందరూ కూడా మాకు ఆకలి వేస్తుంది, మాకు ఆహారం లేదు, తెచ్చుకున్న ఆహారాలు అయిపోయాయి, ఏంటి మా పరిస్థితి? అరణ్యంలో చంపడానికి మిమ్మల్ని తీసుకొచ్చారా అన్నప్పుడు ఏమనాలి? మోషే నువ్వు పక్కకుండు, మేము ఆహారాన్ని 30 లక్షల మందికి ఆహారం మేము సమకూర్చేద్దాం అని చెప్పాలి. అవునా కాదండి? దాహం వేస్తుంది అన్నప్పుడు ఏం చేయాలి? నీళ్లు మేము ఇస్తాం అని చెప్పాలా? ఎండగా ఉంది, ఈ అరణ్యంలో ఇసుకలు నడవాలంటే కష్టంగా ఉంది, మాకు నీడ కావాలి అంటే మేఘాన్ని నేను పంపిస్తాను, ప్రార్థన చేసి నేను రప్పిస్తా అని చెప్పాలిగా. రాత్రిపూట చీకటిగా ఉంటుంది, చలి కొడికేస్తుంది, కొంచెం వేడిగా ఉంటే బాగుంటుంది, వెలుతురుంటే బాగుంటుంది అన్నప్పుడు అగ్ని స్తంభాన్ని మేము రప్పిస్తాం మాట్లాడాలా? ఇవి ఎక్కడెక్కడ మాట్లాడాలా? ఇవన్నీ రోజు వచ్చేస్తుంటే బాగా భుజించి కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత, ప్రయాణం అంతా అయిపోయిన తర్వాత ఇక సేఫ్, ఇక వెళ్ళిపోవచ్చు మనం అని వచ్చారు. ఇక మనం కొంతకాలం నడిచిన తర్వాత ఇక ఆటంకాలు పెద్ద ఆటంకాలు ఏమి లేవేమోలే, వెళ్ళిపోవచ్చు వాగ్దాన దేశానికి ఇక అని అనుకున్నారేమో. అప్పుడు లేచారు. ఏంటి మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారు? మీరేనా? చాలామంది దైవజనులతో పాటు ఫస్ట్ ఎలా ఉంటారండి? మౌనంగా ఉంటారు, చక్కగా ఉంటారు. ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు ఇబ్బంది వచ్చినా, శ్రమలు వచ్చినా వాళ్ళందరి కోసం ఏడ్చేది ఎవరు? దైవజన్యాల వల్ల. సంఘాన్ని బాగా కట్టుకొస్తాడు. కొంతకాలం అయిన తర్వాత సంఘంలో బాగా జనాలు పెరిగారు అనుకుందాం. ఇప్పుడు సంఘంలో బాగా జనాలు పెరిగిన తర్వాత
దేవుడు అతన్ని కూడా అభిషేకించాడు, ఆశపడ్డాడు, ఆత్మతో నింపాడు అనుకుందాం. వాక్యం చదవడం వచ్చు, 4 మాటలు వాక్యం చెప్పడం వచ్చు, పాట పాడడం వచ్చు అనుకుందాం. వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు సంఘం బాగా పెరిగింది, మనోడు కూడా పదే పదే పలానా వాళ్ళు అని చెప్తూ ఉన్నారు. మనోళ్ళు ఏమొచ్చేసింది? స్లోగా అతిశయం వచ్చేసింది, గర్వం వచ్చేసింది. పాస్టర్ గారైనా మనం చెప్పలేము వాక్యం, పాస్టర్ గారు ఆరాధన చేసేది మనం చేయలేము వాక్యం. ఎందుకని? ఈడ తరపున కొంతమంది బ్యాచ్ రెడీ చేశాడు. ఈలోపు ఈ కోర అక్కడ కూడా ఇప్పుడు చెప్పావా? ఈ బ్యాచ్ ఎంతమంది తెలుసా? 250 మందిని పోగేసుకున్నారు. నీకు అర్థమవుతుందా? అన్ని లక్షల మంది 250 మందిని వాళ్ళ పార్టీలో జాయిన్ చేసుకున్నారు. ఈ 250 మందిని చూసుకుని అప్పుడు రెచ్చిపోయారు అన్నమాట. ఇలా కొంతమందిని పోగేసుకుంటారు. మీరు 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 మనందరం ఒకటే కుటుంబం, మనందరం అన్నదమ్ములు. నేను పాస్టర్ దగ్గరికి వెళ్ళేది మనం చెప్పలేమా? మనం పెట్టుకోలేమా చర్చి? చర్చి వచ్చేవారం నుంచి అక్కడికి వెళ్ళద్దు, మనం పెట్టేసుకుందాం చర్చి. నేను రాలేనా పాస్టర్? అతనే వాక్యం చెప్తాడు, అతనికన్నా బాగా చెప్తాడు. అతనైనా పాట పాడతాడు, అతనికన్నా బాగా మాట్లాడండి. ఉన్నారా లేదా అంటాడు. చాలామంది ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏముంది? గర్వం, అతిశయం. ఖచ్చితంగా నిశ్చయపడతారు. ఇప్పుడు నువ్వు పరిచర్య చేయడానికి ముందుకురా, తప్పులేదు. దేవుని రాజ్య సువార్తలు ప్రకటించు, తప్పులేదు. కానీ సంఘం పెట్టేస్తా, వాళ్ళేనా చెప్పేది, వాళ్ళకన్నా మేమే బాగా చెప్పగలం, వాళ్ళకి కనీసం చదవడం కూడా రాదు. దైవజనుడు అంటే దేవుని చేత పిలిచినవాడు, ఏర్పాటు చేయబడినవాడు, అభిషేకింపబడినవాడు, ఆత్మచేత నింపబడినవాడు, పంపించబడినవాడు ఉన్నాడా? అతని చదువుతో సంబంధం లేదు. మళ్ళీ చెప్తున్నా, చదువుతో సంబంధం లేదు. దేవుని పిలుపు, దేవుని ఏర్పాటు, దేవుని అభిషేకంతో సంబంధం. వయసుతో సంబంధం లేదు. నీకన్నా చిన్నోడో పెద్దోడో సంబంధం లేదు. అర్థవుతుందండి? అతను ఎవరో? దేవుడు పిలుచుకున్నవాడు, దేవుడు ఎన్నుకున్నవాడు, దేవుడు ఏర్పాటు చేసుకున్నవాడు. మా పాస్టర్ ఆయనకి పెద్ద చదువు లేదండి. చాలామంది ఇలా కూడా మాట్లాడతారు, ఆయనకి పెద్ద చదువు లేదు, ఆయన కొన్ని వాక్యాలు చదవడం కూడా రాదు. అయితే వాటన్నిటికన్నా శ్రేష్టమైనది ఏముంది? దేవుని అభిషేకం ఉంది. అందుకే ప్రభువారు వాక్యం ఏమన్నా తెలుసా? జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో వెర్రివారిని ఎన్నుకున్నాను అని చెప్పాడు. లోకంలో ఎవరిని ఎన్నుకున్నాడండి? వెర్రివారిని ఎన్నుకున్నాడు, జ్ఞానులను సిగ్గుపరచడానికి. పెట్టేస్తారు, గర్వంతో లేచి వ్యతిరేకంగా నిలబడిపోతారు. ఈ కోర హబీరము దాతం బ్యాచ్ ఏమంటారు వాళ్ళందరూ. అలా చేయొచ్చా? అలాంటి గర్వంతో ఉన్న వాళ్ళని ప్రభు ఏం చేశాడండి? భూకంపం వచ్చింది. అప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? వెంటనే ఆ మాట విని మోషే గారు ఏమన్నారంటే, అయ్యో నేను మిమ్మల్ని మీ మీద హెచ్చించుకోవటం ఏంటన్నా, దేవుడు నాకు చెప్పిన పని నేను చేస్తున్నా, దేవుడు మాట్లాడితేనే మీతో మాట్లాడుతున్నా, దేవుడు ఏం చెప్పమంటే అదే మీకు చెప్తున్నా, దేవుడు నడవమంటే నడుస్తున్నాం, ఆగిపోమంటే ఆగుతున్నాం, మేఘం సాగితే సాగుతున్నాం, మేఘం ఆగితే ఆగుతున్నాం. అంతకుమించి నేనేం చేశానన్నా? నేనేమి చేయలేదు, నేను మీలాంటి మీకన్నా తక్కువ, మీరే నాకన్నా ఎక్కువ అని సాగిలబడి నమస్కారం చేశాడు కోర హబీరం దాతాను. అక్కడ నెక్స్ట్ మనం మాట్లాడి ఇప్పుడు దైవజనుడు అలా సాగిలబడి నమస్కారం చేశాడు. దేవుడు ఒప్పుకున్నాడా? సీన్లోకి ఎవరు వచ్చారు? యేసయ్య వచ్చాడు. ఏం చేశాడు? భూమిని చీల్చి వాళ్ళందరినీ సజీవంగా సమాధి చేసి మూసేశాడు. భూమి ఇలా చీలబడింది, వాళ్ళందరూ అందుట్లో పడ్డారు, మళ్ళీ వెంటనే భూమిని మూసేశాడు. సంహరింపబడ్డారు లేదా? గర్వంగా ప్రవర్తిస్తే మనకు వచ్చేదేంటి? శిక్షే. మరి ఇంకేముండదు ఇక. మనం ఉండొచ్చా గర్వంగా? ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక మాట చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. రెండవ తిమోతి పత్రిక 3:4. మూర్ఖులు, గర్వాంగులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా
ఇప్పుడు గర్వంగా ఉన్నవారు అంటే ఎవరో చెప్పనా? ఇప్పుడు వాక్యం చదివారుగా, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు అన్నాడు. గర్వాంధులు అంటే గర్వం ఉన్నవాడేనా? ఇప్పుడు ద్రోహి అని పిలువబడాలన్నా, నెక్స్ట్ ఎవరండి? మూర్ఖులు అని పిలువబడాలన్నా, ఆ తర్వాత ఎవరండి? గర్వంతో ఉన్నవారు అని పిలువబడాలన్నా వాళ్ళకు ఉండే క్వాలిఫికేషన్ ఏంటంటే, వాళ్ళు దేవుని కన్నా దేన్ని ఎక్కువ ప్రేమిస్తారు? సుఖానుభవం ఎక్కువగా ప్రేమిస్తారు. సుఖాన్ని, సంతోషాన్ని ప్రేమిస్తారు. దేవుడిని ప్రేమించే కాదు. ఎవరైతే సుఖానుభవం ఎక్కువగా ప్రేమిస్తున్నారో వాళ్ళు ఎవరంటండి? గర్వాంతులు. తిన్నావా, తిరిగామా, పడుకున్నావా, ఇదే. లేచావా, తిన్నావా, తిరిగావా, పడుకున్నావా, ఇదే. తిండి నిద్ర, తిండి నిద్రకి ఇదే. ఇంకేమీ లేదు లోకంలో ఎంజాయ్మెంట్. ఇంకంతకుమించి ఇంకేం చేయడు. ఇప్పుడు వీళ్ళందరూ ఏ కోవకు చెందినవారు? ఇలాంటి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ కోవకు చెందిన వాళ్ళండి? ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు. ఎందుకని? వీళ్ళు దేవుని కంటే సుఖాన్ని ఎక్కువ ప్రేమిస్తారు. ఒక్క పూట కడుపు మార్చుకుని ఉపవాసం ఉండమంటే పాపం వెలికిడి తిరిగిపోతారు. ఏం తిరుగుతారండి? వెలికిడి తిరిగిపోతారు. అంటే నేను కూడా పెద్ద ఉపవాసాలు లేనండి. 2010 వరకు నేను రక్షించబడేంత వరకు నేను ఉపవాసాలు లేను. అంటే నేను సన్నగుంటాను కదా, సన్నగుండా నాకెందుకు ఉపవాసం? సన్నగుంటే ఇంకా పక్కకి అయిపోతాను, నీరసంగా అయిపోతాను. ఉపవాసం అంటూ అవసరం లేదు. ఉపవాసం నాకు అనుకునేవాడిని. ఎప్పుడైతే రక్షణ పొందాక దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చారో వాక్యంలో దైవజనుల ద్వారా, అప్పుడు ఉపవాసాలు ప్రతిష్ఠించడం ప్రారంభించాను. అప్పుడు ఉపవాసాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఉపవాసం ఉంటే నేను నీళ్ళు తాగుతానండి. నేను ఉపవాసం ఉంటే ఏం తాగుతానండి? నీళ్ళు తాగుతాను. కస్టమర్ ఉపవాసం ఉంటే నీళ్ళు కూడా తాగుతాను. 3 రోజులు ఒక్క నీరు కూడా ముట్టుకోడు. అంత కఠినంగా ఉపవాసాలు చేశాడు. అంత కఠినంగా. నేనైతే గొంతు తారిపోగానే బాటిల్ పక్కన ఉండాల్సిందే. హల్లెలూయా. వాటర్ బాటిల్, లేకపోతే పని అవ్వదు. అదవుతుందండి. పోనీ అలాగైనా నీళ్ళు తీసుకోవచ్చు, తప్పేం కాదు కదా. నీళ్ళు తీసుకోవచ్చు. ఉపవాసం అని చెప్పి అరటికాయ జ్యూస్ తినే, అరటికాయలు జ్యూస్ కూడా కాదు, స్పూన్తో తినేలాగా బాగా థిక్గా చేసుకోవటం, థిక్ షేక్ ఏదో ఉంది కదా, అలా చేసుకుని నీకు ప్రయోజనం ఉంది. అరటికాయ రూపంలో వెళ్ళిపోతుంది కదా ఆహారం. ఇంకేంటి? ఈ అన్నం కన్నా ఫ్రూట్సే ఎక్కువ బలం కదండి. ఉపవాసం ఉంటే ఏం చేయాలి? కనీసం ఒక పూట ఉపవాసం ఉండడానికి మనం ఇష్టపడుతున్నామా? ఒక్క పూటైనా మన శరీరాన్ని నలగొట్టుకోవడానికి ఇష్టపడుతున్నామా? ఒక్క రోజైనా ఉపవాసం ఉండడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఒక్క పూట 3 గంటలు ఉపవాసం ఉంటున్నావా? ఈ పూట బ్రేక్ఫాస్ట్ వద్దు, ఈ పూట నేను టిఫిన్ చేయను, బ్రేక్ఫాస్ట్ చేయను, మధ్యాహ్నం 1 గంటకు భోజనం చేస్తాను, ఈ లోపు నేను కేవలం ప్రార్థన చేసుకుంటా అనే తీర్మానం మనలో ఉండాలి. అద్భుత ప్రేమ దేవుని బిడ్డ అనే తీర్మానం మనలో ఉండాలి. ఒక్క పూట ఆహారం లేకపోతే ఉండగలమా? లేదండి. ఒక్క చుక్క నీరు తాగకుండా మనిషి 5 రోజుల వరకు బతుకుతాడు. ఎన్ని రోజులండి? 5 రోజుల వరకు బతుకుతాడు. ఒక్క చుక్క నీరు తాగకుండా. మరి నీరు తాగకుండా 5 రోజులంటే అన్నం తినకుండా ఎన్ని రోజులైనా బతకగలగా? మీరు చెప్పాలి. కనుక ఉపవాసం ఉండడానికి మనం మన శరీరాన్ని నల్లగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఎంతసేపు శరీరాన్ని కాపాడుకోవడానికే అమ్మో ఎక్కడ నా ముఖం వాడిపోతుందో, ఉపవాసం ఉంటే ఎక్కడ నా ముఖం లోపలికి వెళ్ళిపోతాయో, నా కళ్ళు ఎక్కడ లోతుకి వెళ్ళిపోతాయో. ఏమండి? కొంతమంది ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉంటే అక్క చెల్లి ఏంటమ్మా ఉపవాసం? ఏ వాసం? ఉపవాసం అంటే నేను ఉపవాసం ఉన్నాను 10 మంది తెలవాలి. ఇప్పుడు దానికి వాయిస్ ఎక్కడో చేసేసి ఏదో అయిపోయినట్టు. ఓరి నాయనో, అలా కాదు. సుఖానుభవంను ప్రేమించువారు గర్విష్ఠులు. ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మీరు సుఖాన్ని ప్రేమిస్తుంటే మీరు కూడా నాకేం గర్వం లేదండి, నేను ఎవరి మీద గర్వం పడను, అతిశయపడను, నాకు అలాంటివి అహంకారం ఏమి లేదండి, నేను అందరితో చక్కగా ప్రేమగా ఉంటా, సమాధానంగా ఉంటా, ఓకే, ఇంతవరకు ఓకే. ఇంకొక లోతైన అనుభవం ఏంటంటే సుఖానుభవమును కనుక నువ్వు ప్రేమిస్తే, దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని భావాన్ని ప్రేమిస్తే ఖచ్చితంగా నీలో ఏమున్నట్టుండి?
నువ్వు ద్రోహివి, మూర్ఖుడివి, మూర్ఖురాలివి, ఇంకోటి ఏంటండి గర్వం కలిగిన వాడు. నేను చెప్తున్నానా వాక్యం చెప్తున్నా? మీరే ఆలోచన చేసుకోండి. సుఖానుభవం కాదు మనం ప్రేమించాల్సిన, సుఖాన్ని కాదు. శరీరాన్ని ఏం చేయాలంటే నలగొట్టాలి. పౌలు గారు ఏమన్నారండి? అనేకులకు ప్రకటించి బోధించి నేను భ్రష్టునైపోతానేమోనని చెప్పి నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను అంటాడు. ఎలా నలగొట్టుకున్నాడు తెలుసా? ఉపవాసాలతో, జాగరణలతో. అంటే వీలైతే కొన్నిసార్లు సువార్త ప్రకటించేటప్పుడు ఆన్లైన్ ప్రేయర్లు చేయలేకపోవచ్చేమో, కానీ ప్రకటించాలి, మళ్ళీ తెల్లలేసి ప్రయాణాలు చేయాలి కాబట్టి కొన్నిసార్లు ప్రకటించడం ఆపి ఉపవాస ప్రార్థనలు ఉండేవాడు. ఆన్లైన్ ప్రేయర్లు కూడా చేసేవాడు. నిద్ర కూడా మానుకుని ప్రార్థన చేసేవాడు. ఉపవాసాలు, జాగరణలతో తన శరీరాన్ని నలగొట్టుకుంటూ తన స్వాధీనంలో ఉంచుకునేవాడు. సుఖాన్ని శరీరానికి ఎప్పుడు కూడా దరిచేరనిచ్చేవాడు కాదు. దరిచేరనిచ్చేవాడు కాదు. మనము గనక దేవుని కంటే ఉపవాసాలు ఉండడానికి, మన శరీరాన్ని నలగొట్టుకోవడానికి, ప్రార్థన చేయడానికి మనం వెనకాడుతున్నాం అంటే ఖచ్చితంగా మనం ఏం కోరుకుంటున్నామండి? మన శరీర సుఖమే కోరుకుంటున్నాం. నిలువు మోకాళ్ళు వేసి ఎంతసేపు ఉండగలరు? మీకే వదిలేస్తాను. నిలువు మోకాళ్ళు వేసి ఎంతసేపు ఉండగలరు మీరు ఆలోచన చేసుకోండి. అంటే నిలువు మోకాళ్ళు వేసి ఇంత యవ్వన బలం ఉన్నప్పుడే మీరు నిలువు మోకాళ్ళు వేయలేకపోతే మరి ఇంకెప్పుడు వేస్తారు? ముసలాడైనా వేస్తారా? అవునా కదా నాన్న? అంటే మనం ఇప్పుడు దేన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాము? నిలువు మోకాళ్ళు వచ్చేస్తాము. ఒక వ్యక్తి ప్రార్థనా పరుడా కాదా అని దేన్ని చూసి చెప్తారు తెలుసా? మన మోకాలు చూసి చెప్తారు. ఏం చూసి చెప్తారండి? ఇక్కడ గుర్తులు ఉంటాయి. నిలువు మోకాళ్ళు వేసినప్పుడు ఇక్కడ కమిలిపోయిన గుర్తుంటాయి, నల్లగా ఉంటాయి కొంతమందికి. వాళ్ళు ఎక్కువ నిలువు మోకాలు వేసి ప్రార్థన చేసేవాళ్ళు. కొంతమందికి మోకాలు నొప్పులు ఉంటాయి, ఎముకలు నొప్పులు ఉంటాయి, అనారోగ్య సమస్యతో ఉంటారు. అలాగని వాళ్ళు ప్రార్థన పరులు కాదంటే ప్రార్థన పరులే. వాళ్ళ ఆరోగ్యం సహకరించలేదు కాబట్టి వాళ్ళు నిలువు మోకాళ్ళ మీద లేదు, కానీ ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని గడుపుతుండేవాళ్ళు. నువ్వు ఏదో చేయి, కానీ ఎలాగ ఉండాలి? శరీర సుఖాన్ని కాకుండా, శరీరాన్ని ప్రేమించేవారం కాకుండా, సుఖ సంతోషాన్ని ప్రేమించేవారం కాకుండా మనం ఎవరిని ప్రేమించాలి? యేసయ్యను ప్రేమించేవారంగా ఉండాలి. అలా యేసయ్యను ప్రేమిస్తే ఖచ్చితంగా ఏం చేస్తాం? యేసయ్యతో సహవాసం చేస్తాం. యేసయ్యతో సహవాసం చేస్తూ ఉంటే ఎలా ఉంటాం? ఉపవాసంలో ఖచ్చితంగా నలుగుతూ ఉంటాం. అవునా కదండి? ఉపవాసం నలుగుతాం లేదా? నలుగుతాం ఖచ్చితంగా. సమయానికి పడిపోవాలి, సమయానికి ఆహారం అల్లలాడిపోతున్నా, ఏదో కొట్టేసి కడుపులో అని అంటుంది శరీరం. దోతుందండి శరీరం ఏమంటుంది? ఆకలి చెప్తుంది, నువ్వు అదిగో కనబడుతుంది సేవ వేసి. ఉపవాసం ఉండాలి అనుకున్నప్పుడే పక్కింట్లో వాళ్ళు కూడా కమ్మట వాసన వస్తుంది. మీరు గమనించారు ఎప్పుడన్నా? ఉపవాసం ఉన్న రోజునే అసలు లేచింది పప్పులో తాలింపు. అంతకుముందు వాళ్ళు బిర్యానీ ఉన్నా కూడా అంత వాసన ఏమి రాదు. పప్పులో తాలింపు వేస్తే ఎందుకు? సాతాను కూడా వాసన కలగజేసి నిన్ను శోధించి వెంటనే ఉపవాసాన్ని విరమింపజేస్తాడు. అది ఆ టార్గెట్. అది నీకు అర్థమవుతుందా? ఆ టార్గెట్ అది. ఏమంటే పప్పుచారు మీరు ఎప్పుడు తినలేదా? పప్పుకూర ఎప్పుడు తినలేదా? పప్పులో తాలింపు ఎప్పుడు మీరే వేసారుగా తాలింపులు, ఆ వాసన మీకు తెలుసుగా. కానీ ఆ క్షణానికి వాడు అనిపిస్తాడు. బిర్యానీ కన్నా అదే కమ్మన వాసన వచ్చేస్తూ ఉంటుంది. కారణం ఏంటంటే నీ శరీరాన్ని ఉపవాసాలతో వాడు అలవాటు చేయనివ్వడో, ఉపవాసాలకు అలవాటు చేయనివ్వడో. ఏదో రకంగా బ్రేక్ చేసేయాలి ఉపవాసం అది చేయాలి. కొంతమంది అయితే ఈరోజు ఆ కూర తినేసి రేపు ఉపవాసం అలా కూర వండుకుంటున్నారు. ఎంత అవసరమైతే అలా అడిగైనా, ప్రభు క్షమించే ప్రభు ఈరోజు ఉపవాసం ఉందాం అనుకున్నాను, కానీ నేను శోధన జయించలేకపోతున్నాను ప్రభు, నేను బలహీనుడయ్యా నీకు తెలుసు అయ్యా, ఇదిగో నీ శక్తి నువ్వు ఈ ఒక్క పూటకి ఆ కూర తినేసేసి రేపు ఖచ్చితంగా ఉపవాసం ఉంటా, రేపు ఇంకో కూర. ఉపవాసం ఎప్పుడు? అర్థవుతుందండి. కారణం ఏంటి? సాతాను శోధనకి వాళ్ళు లొంగిపోయారు. మనలో ఎక్కువ శరీరానికి సంబంధమైన విషయాల మీదే కాన్సన్ట్రేషన్ చేస్తున్నాం అంటే, సుఖ సంతోషాల కోసమే ఆరాటపడుతున్నాం అంటే దాని అర్థం ఏంటి? వాడు మనల్ని ఆ విధంగా డైవర్ట్ చేసి దేవుడికి దూరం చేస్తున్నాడు అన్న విషయాన్ని మనం ఏం చేయాలి? గ్రహించుకోవాలి.
గ్రహించుకోవాలి. ఎప్పటికప్పుడు దానికి దూరంగా దేవునికి దగ్గరగా ఉన్నట్లుగా ఉండాలి. అందుకే శరీరానికి ఆత్మకి ఎప్పుడు పోరాటమే అని చెప్తాడు. శరీరానికి ఆత్మకి ఎప్పుడు పోరాటమే. ఆత్మని గెలిపించడానికి మనం ప్రయత్నం చేయాలి. శరీరానికి లోబడిపోకూడదు. శరీరం సుఖం అడుగుతుంది, నిద్ర అడుగుతుంది, తిండి అడుగుతుంది, అది ఏదేదో అడుగుతుంది. ఈ శరీరం పనికిమాలిన శరీరం అన్నా కదండి. ఇప్పుడు ఈ శరీరంతో వెళ్తామా ఆత్మతో వెళ్తామా? మనం ఆత్మతోనే వెళ్తాం. ఆత్మకి వెళ్తుంది పైకి. ఈ శరీరం మట్టిలో కలిసిపోద్ది. కానీ ఇది మన ఆత్మను డామినేట్ చేస్తూ ఉంటుంది. మనలో ఉంది ఆత్మను గెలవనివ్వదు. ఎప్పుడు పోరాటంలో శరీరం గెలిచేస్తుంది. శరీరానికి బలహీనతకు లోబడిపోతాం, లొంగిపోతూ ఉంటాం. అలా జరగకూడదు ఇక్కడ నుంచి. అలా కనుక జరిగితే మనలో ఏమన్నట్టు శరీర సుఖానుభవాన్ని ప్రేమించే వరంగా ఉంటాం, దేవుణ్ణి ప్రేమించే వరంగా ఉంటాం. అంటే మనకి దేవుడి కన్నా కూడా ఏది ఎక్కువైపోతుంది? అప్పుడు శరీర సుఖమే ఎక్కువైపోతుంది. అలా మనం ఉండొచ్చండి. అలాంటి వాళ్ళని బైబిల్ ఏమంటుంది? ఇంకొక విషయం చెప్పి ముగించేస్తాను. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 27వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 15:27. వెళ్ళిపోవాలని తిరుగక సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొనినందున అది చినిగెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సౌలు ఎవరండి? రాజు. సమూయేలు ఎవరండి? దైవజనుడు. అవునా? ఇప్పుడు దైవజనుడు వచ్చాడు. సౌలు నువ్వేం చేసావు? దేవుడు నీకు ఏం చెప్పాడు? నువ్వేం చేసావని అడిగాడు. దేవుడు సౌలుకి ఏం చెప్పాడు? అమాలేకీయులతో యుద్ధం చేయి, అమాలేకీయులు మొత్తాన్ని బొత్తిగా నాశనం చేయి, నిర్మూలన చేయి, ఏది అందులో తెచ్చుకోవద్దని చెప్పాడు. మనోడు శ్రేష్టమైన నింద తెచ్చాడు. అదేంటి అని అడిగితే, సమూయేలు అడిగితే ఏమని చెప్పాడు? నీ దేవుడికి బలివ్వడానికి తెచ్చాను, నాకేం కాదు అని చెప్పి అబద్ధం ఆడాడు. కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఇన్ని జరిగినా మరలా ఏం చేశాడు? సమూయేలు గారు ప్రార్థన చేసి, ఇక లేదు నీ బదులు ఇంకో ఎన్నుకున్నాడు దేవుడు అని చెప్పి వెళ్ళిపోతుంటే సమూయేలు గారు ఆగండి అని లాగేసి, సమూయేలు గారు ఆగండి అని ఏం లాగాడంటే పైన ఉన్న దుప్పటి లాగి. దైవజనుని బట్టలు లాగొచ్చా? చొక్కాలాగి మాట్లాడొచ్చా? చొక్కాలాగి ఆపొచ్చా? అవసరమైతే పరిగెత్తుకొచ్చి ముందుకు వచ్చి అయ్యా ఒక్క నిమిషం ఆగండి అని అడగాలి. అతను అభిషిక్తుడు. ఎంత గర్వం లేకపోతే దైవజనుడు వెళ్ళిపోతుంటే ఆగండి సమూయేలు గారు అని లాగుతాడు. ఇప్పుడు లాగితే ఏమైంది? దుప్పటి ఏమైందండి? చిరిగిపోయింది. అంటే ఎంతలాగా లాగుంటాడు? అవునా కదా? దైవజనుడి మీద బట్టలు లాగుతున్నావు అంటే నీకు ఎంత గర్వం ఉండాలి నీకు అసలు? దైవజనుడు అంటే లెక్క ఉంటుంది, చాలామందికి లెక్క ఉండదు. అభిషేక్తులు అంటే లెక్క ఉండదు. దేవుని అభిషేకం పొందుకున్నాడు అంటే అసలు ఎవరు ఖాతరు చేయరు. కారణం వాళ్ళలో గర్వం ఉంది. వాళ్ళకన్నా నేనే ఎక్కువ సంపాదిస్తున్నా, నాకేం తక్కువ, నాకు అంత జీతం, నేను గవర్నమెంట్ ఉద్యోగిని. ఎవడ గొప్ప? నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం అయితే నువ్వు గవర్నమెంట్ ఉద్యోగివి, స్టేట్ గవర్నమెంటో సెంట్రల్ గవర్నమెంటో ఓకే. కానీ దైవజనుడు ఏ గవర్నమెంట్ ఉద్యోగం అండి? హెవెన్లీ గవర్నమెంట్ అది. అవునా కదండి? హెవెన్లీ గవర్నమెంట్ అది. పరలోకపు సంబంధమైన రాజ్య సంబంధమైనటువంటి ఉద్యోగి. ఇప్పుడు పరలోకం గొప్పదా సెంట్రల్ గవర్నమెంట్ గొప్పదండి? మీరు చెప్పండి. ఇప్పుడు ఎవరి గొప్ప ఎంప్లాయీ? ఆ బుద్ధి ఎడిస్తే, ఆ జ్ఞానం ఉంటే దైవజనుల మీద ఇష్టం మాట్లాడతారా? మాకేం తక్కువ, దైవజనులు మమ్మల్ని ఎందుకు అనాలి, మేము ఎంత కానుక ఇస్తున్నావు? నువ్వు కానుక ఎవరి కోసం ఇస్తున్నాయా? కానుక ఎవరి కోసం ఇస్తావు? నువ్వు కానుక నువ్వు ఆశీర్వదించబడాలని నిన్ను కానుక ఇచ్చమన్నాడు. అది కూడా దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నుంచి 10వ వంతు తీసుకొచ్చిమ్మన్నాడు. 10 ఇవ్వడానికే పెద్ద పోటుగల్లాగా మాట్లాడతావేంటి? అవునా కాదండి? నేను నీకు 100 ఇస్తున్నా, 100లో 10 తీసుకొచ్చి మందిలో 90 నువ్వు తిను అన్నాడు. 90 నువ్వే తిన్నావుగా. ఇప్పుడు దేవుడు ఇవ్వలేదు అనుకో, నీకు ఉద్యోగం వస్తుందా? దేవుడు నీకు ఆరోగ్యం ఇవ్వకపోతే నీ జీతం మిగులుద్దా? నువ్వు ఉద్యోగం చేసుకోవడానికి అసలు నువ్వు వెళ్ళగలుగుతావా? హాస్పిటల్లో పడి ఉంటావు. ఆరోగ్యం ఇస్తున్నానంటే దేవుని కృపేగా.
శక్తి ఇస్తున్నానండి దేవుని కృపేగా, రాకపోకల్లో క్షేమం ఇస్తున్నానండి దేవుని కృపేగా, నెల అయ్యేసరికి ఉద్యోగం మొత్తం జీతం మొత్తం నీ అకౌంట్లో వస్తుంది దేవుని కృపేగా. మరి 100 రూపాయలు ఇస్తే దాంట్లో 90 రూపాయలు నువ్వు తినరా, 10 రూపాయలు మందిలోకి ఇవ్వమంటే ఆ 10 రూపాయలు ఇచ్చి పోటుకెళ్ళక మాట్లాడేవాళ్ళు చాలామంది లేరా? వాళ్ళందరికీ ఏముంది? గర్వం. మేము ఇస్తున్నాం అండి, మేము కానుకలు ఇవ్వబట్టి వాళ్ళు బతుకుతున్నారు. ఎవరు నువ్వు కానుక ఇస్తేనే బతుకుతారా ఏంటి? దయచేయండు. దేవుడు చేయమన్నా కృషి చెయ్యా? దేవుడు పోషించలేడా? ఏలియని ఎవరితో పోషించాడండి? ఎవరితోనండి? మీరు గట్టిగా చెప్పట్లే. మీరు అసలు ఎవరితో పోషించాడు ఏలియని? కాకితో పోషించాడా? మీరు చెప్పండి, కాకి స్పూన్ ఎత్తుకెళ్ళిపోతా లేదా? చెప్పాలి మీరు. అసలు మీరు మాట్లాడతలేదు, మాట్లాడరా? కాకి స్పూన్ ఎత్తుకెళ్తుందా లేదా? గిన్నె ఎత్తుకెళ్తుందా లేదా? చిన్న గ్లాస్ ఎత్తుకెళ్ళిపోతుందా లేదా? మీరు చెప్పండి. స్పూన్ కానీ గిన్నె కానీ గ్లాసు కానీ అది తింటా పడిపోతాయా? కానీ దాని బుద్ధి ఏంటి? కనిపించింది పట్టుకోవడమే. అది పనికి వస్తుందా పనికి రాదా, తినడానికి వస్తుందా, ఉపయోగపడుతుందా లేదా లేదంత అవసరం, పట్టుకుపోవడమే. ఇచ్చే అలవాటేం లేదు. దానికి అవసరం లేని పనికి రాంది కూడా పట్టుకుపోద్ది. అలాంటి కాకి చేత ఏమంటే స్పూను గిన్నె గ్లాసు పట్టుకుపోయే కాకి మాంసం దొరికితే అది కూడా తన నోటికి వస్తే వదిలిపెడద్దా? మీరు చెప్పాలి. వదిలిపెడద్దా? మరి ఏలియా గారు కెరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు కాకి ఏం తీసుకొచ్చిందండి? రొట్టె తెచ్చింది, మాంసం తెచ్చిందా? నా సొంత మాటలు చెప్తున్నాను, ఏంటి అడుగుతున్నా మీరు? రొట్టె మాంసం 2 తెచ్చిందా? రొట్టె తినేసేయచ్చు, ఉపయోగపడద్దు. మాంసం తినేయచ్చు, ఉపయోగపడద్దు. రొట్టె మాంసం ప్రతిరోజు తెచ్చి ఇచ్చిందా లేదా? ఇప్పుడు దేవుడు పోషించలేదా? దైవజనుడిని పోషించాలంటే కాకులంటే ఎవరు తెలుసా? ఎంగిలి చేత్తో ఇలా ఇలా కాకిని కూడా తోలనోడు కాకులు. మనుషుల్లో చెప్పాలంటే ఎంగిలి చేతికి ఏముంటాయండి? అసలు మీరు మాట్లాడతారా గట్టిగా? ఎంగిలి చేతికి ఏముంటాయి? మెతుకులు ఉంటాయా? ఇలా తోలితే ఆడు తినాల్సిన 4 మెతుకులు కాకి వెళ్ళిపోతాయేమో, ఆ మెతుకులు దూరంగా పడిపోయి ఆ కాకి ఆ మెతుకులు తిని బతికేస్తుందేమో అని ఎంగిలి చేతి ఇలా కూడా ఉండవు. ఆడు మొత్తం అంటాడు. అప్పుడు అలాంటోడు ఎంగిలి చేతితో కాకి తోలన్నాడు అంటే అంత పిసినాడు అనమాట. కాకి కూడా ఇలాగ అందం అర్థవుతుందండి. అలాంటి వాళ్ళని కూడా దేవుడు దర్శించి దైవజనుల్ని పోషిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని పాఠం అది. అంటే ఎవరికి కనీసం ₹1 ఇవ్వడానికి కూడా 10 పైసలు ఇవ్వడానికి కూడా ఇష్టపడి ఉంటుంటారే, వాడు మాత్రమే తింటాడు. అది ఎంత సంపాదించుకున్నా. ఇంకా అవసరమైతే ఇంకెంతమంది ఏమి ఇచ్చినా కూడా పోగేసుకుంటాడు. వీడు మాత్రం ₹1 ఇలా పెట్టడం. అలాంటి వాళ్ళ చేత కూడా, అంత పిసినారికే ప్రెసిడెంట్ల చేత కూడా దేవుడు తన దైవ సేవకుడిని పోషించగలడు. వీడి గర్వం ఏంటిడా? ఈ గర్వం ఏంటి? నాకు అర్థం కాదు. గర్వపడచ్చా? నేనే పోషిస్తున్నావు, మేము ఇస్తున్నాం కాబట్టి తింటున్నారు, నువ్వు ఇస్తున్నావు కాబట్టి నువ్వు ఆశీర్వదించబడుతున్నావు, నువ్వు తెచ్చింది ఆయన తింటున్నాడు కాబట్టి ఆశీర్వదించబడుతున్నాడు. ఇప్పుడు ఓసన్న మినిస్ట్రీస్ ఏసన్న గారు ఉన్నారు కదా, ఏసన్న గారు ఆఖరి దినాల్లో బాగా ఆరోగ్యం బాగలేదండి. ఆఖరి దినాల్లో జరిగిన విషయం ఏంటంటే, ఈ కానుకలు తెస్తూ ఉంటారు కదా, బియ్యం తెస్తూ ఉంటారు కదా కానుకలు. ఆ బియ్యంలో ఏం చేస్తూ ఉంటారండి? రేషన్ బియ్యం కూడా తెస్తారు కదా, తెస్తారు కదా. రేషన్ బియ్యం అందరికీ అరగవు, అవునా కదా, అందరికీ పడవు. ఈయనకి ఆరోగ్యం పోలేదని ఆ రేషన్ బియ్యం వండకుండా సన్న బియ్యం వండారు. అక్కడున్న సహోదరులు అక్కలు ఉంటారు కదా, అక్కడ అక్కలు అన్నోళ్ళు ఉంటారు కదా, అక్కడే కదా వంట చేసేది. అయ్యగారికి ఏముండారండి? సన్న బియ్యం ఉండారు. పాపం అనారోగ్యంతో ఉన్నారు దైవజనులు. ఆ బియ్యం అరగలేమో, ఈ బియ్యం ఇది విశ్వాసం తెచ్చిందే, అది విశ్వాసం తెచ్చిందే, ఆ బియ్యం మనం తిన్నాం, ఈ బియ్యం అయ్యగారికి పెడతాం. అది ఏంటి సన్న బియ్యం వచ్చింది అని అడిగారంట. అయ్యా మీ ఆరోగ్యం బాగలేదు కదా, అందుకని సన్న బియ్యంతో ఉండేమో. అవునా, సరే నేను ఈ పూట తినాలి, తీసుకెళ్ళిపో, పంపించేది. ఏనలా ఆదివారం మెసేజ్ ఎత్తుకున్నారు. దైవజనుని హక్కు. ఎవరి హక్కు అండి? దైవజనుని హక్కు అని ప్రసంగం మొదలుపెట్టి కూర్చున్న అక్కడందరికీ క్లాస్ తీసుకున్నాడంట. విశ్వాసులు తీసుకొచ్చింది, మందిరంలోకి తీసుకొచ్చింది దైవజనుడు తింటేనే వాళ్ళు ఆశీర్వదించబడతారు. నా నోటికాడ కూడాలు తీసేశారు, నా బిడ్డలు ఆశీర్వదించబడకుండా వీళ్ళు అడ్డపడ్డారు. నేను తినాలి, నేను తింటేనే వాళ్ళు ఆశీర్వదించబడతారు.
నేను తినకపోతే వాడు ఆశీర్వదించబడరు అని వాళ్ళ క్లాస్ తీసుకున్నాడు. ఇప్పుడు దైవజనుడు నువ్వు తెచ్చింది, నువ్వు రేషన్ బియ్యం చేస్తావో, ఆ బియ్యం చేస్తావో, ఈ బియ్యం చేస్తావో, సోనా మసూరి చేస్తావో, బాస్మతి రైస్ చేస్తావో, అంతా అవసరం. నీకు ఇవ్వాల్సిన ప్రేరేపణ బట్టి, నీకున్న స్థాయిని బట్టి, నీకున్న ఇదిని బట్టి, డబ్బులు బట్టి నువ్వు తెచ్చావు. నీవు ఇస్తేనే తింటానండి, నువ్వు ఇస్తేనే తింటాం కాదు నాయన, ఆయన తింటేనే నువ్వు ఆశీర్వాదం కాబట్టి తింటున్నాడు అక్కడ. లేకపోతే నువ్వు ఇచ్చేది దేవుడు ఇవ్వలేడండి? చెప్పండి, దేవుడు ఇవ్వలేడా? ఒక్కోడు తెగ మాట్లాడుతూ ఉంటారు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు గర్వంతో. అలాంటి వాళ్ళందరూ గర్వంతులు. దైవజనుల మీద అలా మాట్లాడచ్చా? కొంతమంది దైవజనులని గౌరవం భుజమే చేసి మాట్లాడతారు. నువ్వెవడో భుజమే చేయడానికి? విశ్వాసివే, అతను అభిషిక్తుడి మీద చేయొచ్చా? నీ సమవయస్కుడు అయి ఉండొచ్చు, చిన్నోడు అయి ఉండొచ్చు. దైవజనుడే అతను. ఇప్పుడు మనిషి వయసుతో సంబంధం లేదు నాకు చెప్పే కదా. ఎవరితో, దేనితో సంబంధం? అభిషేకంతో సంబంధం. నువ్వు ఆయనకి గౌరవిస్తుంది దేనికి? దేవుని అభిషేకానికి. ఇప్పుడు దేవుని అభిషేకం గొప్పదా కదా? ఆ అభిషేకాన్ని నువ్వు గౌరవిస్తున్నావు, ఆ మనిషికి కాదు నువ్వు గౌరవించేది. అభిషేకం ఆయనలో ఉంది కాబట్టి, అభిషేకంతో ఆయన నింపబడ్డాడు కాబట్టి నీకు ఆ గౌరవం అతనికి దక్కింది. లేకపోతే నువ్వు ఎందుకు గౌరవించాలో అతనికి గౌరవం పుచ్చుకోవాలి. కొంతమంది చెప్పే కిందగా దైవజనుడు చెప్పకపోయినా వీళ్ళు పెత్తనం చేసేస్తూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారండి? పెత్తనం చేస్తూ ఉంటారు ఈ పెత్తనగాళ్ళు. చదవండి ఒకసారి ఆ వాక్యం చదవండి. అదే 11 సమయాలు 13:10 చదవండి. 13:10. చాలా ఇప్పుడు చెప్తాం. ఇప్పుడు శత్రు సైన్యం వచ్చి మోహరించారు. సమూయేలు గారు కాబట్టి నేను 7 రోజుల్లో వస్తానని చెప్పారు. ఓకేనండి, ఈ సమయానికి వస్తానని చెప్పారు, పలానా రోజున వస్తానని చెప్పారు. ఇప్పుడు పలానా రోజు వస్తానని చెప్పినప్పుడు దైవజనుడి కోసం ఎదురు చూడవద్దా? ఒక కార్యక్రమం ఉంది, ఒక ప్రార్థన ఉంది, దైవజనుడు వస్తానని చెప్పాడు. వస్తానని చెప్పినప్పుడు దైవజనుడు వచ్చే వరకు ఎదురు చూడాలా వద్దా మీరు చెప్పాలి. ఇప్పుడు ఆ దైవజనుడు రావడం ఆలస్యమైంది. ఈ రోజుల్లో చెప్తున్నా, ఆ దైవజనుడు రావడం ఆలస్యమైంది, పాస్టర్ రావడం ఆలస్యమైంది కాబట్టి నాకు కూడా ప్రార్థన చేయడం వచ్చు, నాకు కూడా పాటలు పాడడం వచ్చు, నాకు కూడా వాక్యం చెప్పవచ్చు అని చెప్పి మొత్తం ప్రార్థన అంతా ప్రారంభించేసి ముగించేయచ్చా? నువ్వు చెప్పాలి, చేయొచ్చా? ఎప్పుడు చేయాలి అలాగా? నేను రావట్లా, మీరు నడిపించి ప్రార్థన చేసుకుని వెళ్ళండి అంటే అప్పుడు దైవజనుడి దగ్గర నుంచి ఆ మాట రావాలా. ఇప్పుడు దైవజనుడు చెప్పకుండా మనోడు దహన బలి అర్పించేసాడు, సమాధాన బలి అర్పించాడు, బలి అర్పణ చేశాడండి. ఆ పని ఎవరు చేయాలి? యాజకుడు చేయాలి. యాజకుడు రావడం కొంచెం ఆలస్యమైందని మనోడు నేను రాజుని, ఆయన తర్వాత మనమే అని చెప్పి, నువ్వు రాజు అయితే ఎవడ గొప్ప? రాజు అయితే ఎవడ గొప్ప? నిన్ను రాజుగా అభిషేకించింది కూడా ఎవరో? దైవజనుడేగా, అవునా కాదండి? దైవజనుడే గొప్ప. రాజుల కన్నా, అధికారుల కన్నా, పాలకుల కన్నా దైవజనుడే గొప్ప. మనలో బెండ్ అయిపోతారు, కానీ ఏరియా ప్రెసిడెంట్ కూడా బెండ్ అయిపోతారు. రాజగారు అయ్యగారులు మనం పెట్టేటువంటి గౌరవం. వాళ్ళని దేవుడు ఎందుకు నాయకులుగా నియమించాడు. నాయకులు నేనే నియమిస్తాను అన్నాడు. ఆయన నియమించడం వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి బెండ్ అయిపోకూడదు. వాళ్ళకి మనం దాసులు కాదు, వాళ్ళని గౌరవించాలి అంతే. దేవుడు ఆ పదవి ఇచ్చాడో, పదవి ఇచ్చినంత కాలం వాళ్ళు ఉంటారు, తర్వాత దిగిపోతారు. ఆ పదవిలో ఉన్న వాళ్ళని గౌరవించాలి అంతవరకు. బెండ్ అయిపోకూడదు. వాళ్ళు మన దగ్గరికి వచ్చి తల దించి నుంచుంటే దైవజనుడు తల ఎత్తి చేతుల నుంచి ప్రార్థన చేయాలి, అవునా కదా? జీవించాలి, అవునా కదా? యాకోబు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు? యాకోబు దేవుని చేత అభిషేకం పడినవాడు కదా, ఆశ్రదించబడినవాడు కదా, ఏర్పాట్లో ఉన్నవాడు కదా. యాకోబు ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడు? తిండి గింజలు లేక కరువులో వెళ్ళాడు. యోసేపు పిలిపిస్తే వెళ్ళాడు. ఆ ప్రాంతం ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత యోసేపు, నాన్న రండి ఒకసారి రాజుగారిని పరిచయం చేస్తానని చెప్పి అతను కూడా అన్నాడు, మీ వాళ్ళందరూ తీసుకొని పరిచయం చేయన్నాడు. పరిచయాలు పెట్టాడు, మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్లో రాజు ఏమన్నాడు? అయ్యా నన్ను ఆశీర్వదించు అంటే, తినడానికి తిండి గింజలు లేక కరువులో ఆ ఊరొచ్చి బతకడానికి వచ్చిన యాకోబు ఫరో, ఆ దేశానికి రాజైనటువంటి
ఫరోని చేతులెత్తి దీవించాడు. దేవునికి స్తోత్రం. అలా ఉండాలి దైవజనుడు అంటే, బెండ్ అయిపోకూడదు. వచ్చాడు సమయంలో వచ్చాడు, ఏమన్నాడు? నువ్వు రాజు కదా, పోండి, నా వదులు నువ్వు చేసావు, మంచిది అన్నాడండి. నువ్వు చేసిన పని అండి అంటే, అయ్యా నువ్వు రావటం లేట్ అయిపోయింది, అందుకే ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? బలి అర్పణ అర్పించడం అవగానే సమయంలో వచ్చాడండి. అక్కడ రాయబడి మాట చదివారు ఇప్పుడు, చదివారా? అయిపోయిన వెంటనే ఆ 10లో చదివారు కదమ్మా, అయిపోయిన వెంటనే వచ్చాడు. అంటే అంతసేపు ఆగాడు, కాసేపు ఆగలేకపోయాడు, శాపం తెచ్చుకున్నాడు. దేనికి కారణం? ఒక పక్కన టైం అయిపోతుందని టెన్షన్, ఒక పక్కన దైవజనుడు రావద్దు, మనం చేయలేమా, మనం చేసేయచ్చు, ఏం కాదు. దైవజనుడు చేసే పని దైవజనుడు చేయాలి. దైవజనుడు చెబితే అప్పుడు నువ్వు చేయాలి, అప్పుడు నువ్వు చేయకూడదు. ఇది ఏమన్నా మందిరంలో పని, తుడి చేసి సాపరేయటం, పులిపేట దగ్గర ఉండి బలి అర్పణ చేయడం అంటే మాట్లాడండి. దైవజనుడు చేయాల్సిన పని మీరు చేసేస్తారా?